గుడ్ మార్నింగ్. ఫుల్ ఎక్సైటెడ్. గుడ్ మార్నింగ్ మేడం. పుష్పలత మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. తిరుపతి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ తేజ మేడం గుడ్ మార్నింగ్. మౌనిక మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఆమని మేడం. ఆమని మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఫుల్ ఎక్సైటెడ్. గుడ్ మార్నింగ్ మేడం. కంగ్రాచులేషన్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అందరికి గుడ్ మార్నింగ్. యా గుడ్ మార్నింగ్ అండి అందరికి. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు ఈవినింగ్ సెషన్ మళ్ళీ మన ముందుకు వచ్చింది. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనము ఈవినింగ్ సెషన్ వల్ల నిజంగా చాలా నాలెడ్జ్ అనేది తీసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. ఎక్సలెంట్ సెషన్స్ అనేవి జరగబోతున్నాయి. ఎందుకంటే మన దగ్గర మార్నింగ్ జూమ్ లో ఏమైతుందంటే వేరే వాళ్ళ సీడీలు కానీ వేరే మోటివేషన్ సీడీలు వేసుకుంటాం. కానీ ఈవినింగ్ సెషన్ అట్లా ఉండదు కదా. మన దాంట్లో మన లీడర్లే మాట్లాడతారు. కాబట్టి నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈవినింగ్ సెషన్ మాత్రం. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. బై ద వే ఇందులో చాలా మంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. నా పేరు వచ్చేసి సామాన్య అండి, ఫ్రమ్ గోదావరి అని. మేము ఇప్పుడు యూసీడీ పొజిషన్ లో ఉన్నాము. మేము బిజినెస్ స్టార్ట్ చేసి 2 years కంప్లీట్ అయిపోయింది. నిజంగా చాలా చాలా మంచి లైఫ్ అనేది మేము ఇక్కడ తీసుకోవడం జరిగింది వెస్టేజ్ ద్వారా. ఒకవేళ వెస్టేజ్ అని లేకపోతే నిజంగా నార్మల్ సింపుల్ హోమ్ మేకర్ నేను. హోమ్ మేకర్ అని కూడా చెప్పుకోవద్దని చెప్పారు. ప్రైమ్ మినిస్టర్ అని చెప్పొచ్చు హోమ్ కి. కానీ చూడండి ఏదైతే ఇప్పుడు మనకంటూ ఆడవాళ్ళకి డ్రీమ్స్ ఉంటాయి కదా, ఆ డ్రీమ్స్ అనేవి కూడా మనకు అంటే మనలోనే చచ్చిపోయేటి కావచ్చు ఒకవేళ వెస్టేజ్ అని లేకపోతే. ఆ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ తీసుకోవడం వల్ల ఏమైందంటే మనకు కూడా డ్రీమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం బయటకు తీసుకొచ్చడమే కాదు నెరవేర్చుకుంటాను కూడా ఇక్కడ. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు సెషన్ అయితే నిజంగా వండర్ఫుల్ అని చెప్పొచ్చు. గ్రేట్ లీడర్ మన ముందుకు వచ్చింది సెషన్ చేయడానికి. మేడం మాటలు నిజంగా ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అవుతాయి. ఎందుకంటే మేడం వాయిస్ అట్లా ఉంటది, నిజంగా బేస్ వాయిస్ ఉంటది. అంటే గట్టిగా మాట్లాడుతుంది ఏదన్న విషయం ఉంటే, అంటే బల్ల కొద్ది చెప్తారంటారు చూడండి, అట్లా మాట్లాడుతుంది. నిజంగా చాలా చాలా గ్రేట్ లీడర్ అని చెప్పొచ్చు. మేడం పేరు వచ్చేసి మౌనిక మేడం అండి. మౌనిక మేడం శ్రీరాంపూర్. మేడం స్టార్ డైరెక్టర్ లెవెల్లో ఉంది ఇప్పుడు. మేడం నిజంగా మేడంకి కూడా 2 చిన్న పిల్లలు. మేడం వాళ్ళ సార్ వచ్చేసి ఆర్మీ ఆఫీసర్. అంటే చూడండి, ఆర్మీ ఆఫీసర్ భార్య కూడా ఇందులో ఉందంటే ప్రతి ఒక్కరు కూడా ఇందులో వర్క్ చేయొచ్చు. మేడంకి ఏం అవసరం అండి, మేడం ఫుల్ ఇన్కమ్ ఉంది అక్కడ నుంచే. అయినా కూడా మేడం చేస్తుంది. మేడము అంటే నేను ఈ వంటింటికి పరిమితం కాదు, నాకంటూ లైఫ్ ఉంది, నేనేందో నిరూపించుకోవాలి, మా సార్ని హస్బెండ్ చేసుకోవాలని మేడం కోరిక. దానికోసం మేడం ఇందులోకి రావడం జరిగింది. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మేడం ఈ రోజు మంచి నాలెడ్జ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మేడం అంటే మేడం ఒక లేడీ టైగర్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే. నాకైతే అట్లనే మాట్లాడుతుంది నిజంగా, డేర్ టు డేర్, ఎవ్వరికి కూడా భయపడదు. చిన్న బాబుని పట్టుకొని కూడా మీటింగ్స్ కి వస్తుంది, ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ అవుతుంది. సిఇఓకి కానీ, ఫిజికల్ మీటింగ్ కానీ, పేస్ మీటింగ్ కానీ, ఏ మీటింగ్ ఉన్నా కూడా నేను వస్తానే చెప్తాది. తప్పని పరిస్థితి అయితే మాత్రమే రాదు మేడం, ఖచ్చితంగా తనకు అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా వస్తుంది. బాబుని పట్టుకొని వస్తుంది. లేకపోతే ఇప్పుడు వెస్టేజ్ అవార్డ్ ఫంక్షన్ కానీ మొన్న నిజామాబాద్ కూడా వచ్చింది చిన్న బాబుని పట్టుకొని. మేడం కి టీం కూడా లేదు అక్కడ, అయినా కూడా వచ్చింది. అంటే సిఇఓ మీటింగ్స్ అనేవి అంత ఇంపార్టెంట్ అనే విషయం మేడం కు తెలుసు కాబట్టి ఎన్ని మీటింగ్స్ ఎక్కువ అటెండ్ అయితే అంత సక్సెస్ అనేది మన కళ్ళ ముందు ఉంటది ఇక్కడ. నిజంగా గ్రేట్ లీడర్ అని చెప్పొచ్చు. నాకతోటైతే కాదండి, ప్రతి ఒక్కరు కూడా మేడం ని క్లాప్స్ తోటి ఇన్వైట్ చేద్దాం. మేడం ద్వారా మంచి నాలెడ్జ్ అనేది తీసుకోబోతున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఈ రోజు హెల్త్ అంటే ప్రతి ఒక్కటి కూడా ప్రోడక్ట్స్ గురించి మేడం చెప్పడానికి వచ్చింది ఈ రోజు. అంటే ప్రోడక్ట్స్ అంటే ఈ బుక్ లో ఉన్న ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా అనే విధంగా మేడం ఈ రోజు చెప్పబోతుంది. మౌనిక మేడం ఫ్రమ్ శ్రీరాంపూర్, స్టార్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నారు ఇప్పుడు. కమాండ్ టు ద డిజిటల్ స్క్రీన్. మేడం వెల్కమ్ మేడం. వెల్కమ్ మౌనిక మేడం. వెల్కమ్. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వెల్కమ్ మౌనిక మేడం. గుడ్ మార్నింగ్. వెల్కమ్ మేడం. మౌనిక మేడం వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నాకైతే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వెల్కమ్. ఆల్ ద బెస్ట్. మేడం వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్ అందరికి. నిజంగా నాకైతే చాలా హ్యాపీ ఉంది. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమని మేడం కి, భరత్ సార్ కి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా హ్యాపీ ఉంది. ఎందుకంటే లీడర్స్ నిజంగా అసలు నేను ఉంటానో ఉండనో ఈ బిజినెస్ లా అనుకునేదాన్ని. నేను ఇప్పుడు నిజామాబాద్ లో ఏమంటారు ఒక ఫోటో పంపించింది మేడం, నేను ఉంది
ఇట్లాంటి అవకాశం మళ్ళీ వస్తుందా మేడం అని పెట్టిన వెంటనే నేను. కానీ అట్లా నుండి నన్ను ఇప్పుడు మళ్ళీ నేను సెషన్ చేస్తున్నా. రిటర్న్ అంటే ఏమంటారు, వెల్కమ్ బ్యాక్ అంటారు చూసిందా, అట్లా అయిపోయినా నేను. సో నన్ను ముందుండి నన్ను నడిపిస్తున్నారు మేడం. నిజంగా అసలు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై నేమ్ ఇస్ మౌనికా మొగ్లీ. మా అప్లైన్స్ అందరికీ నిజంగా చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ మా గ్రేట్ మెంటర్స్ కి, భరత్ సార్ ఆమని మేడం కి నేనైతే ఎల్లవెల్లలా రుణపడి ఉంటా. సో ఎందుకంటే చాలా డౌన్ కి వెళ్ళిపోయినా నేను. డౌన్ కి వెళ్ళిపోయిన దాన్ని నన్ను చేతు పట్టుకొని పైకి లేపిర్రు. సో నన్నే కాక నా టీం ని కూడా నిజంగా నన్ను ఒక ఇప్పుడు నన్ను నేను ఇక్కడ నాకు కనిపిస్తుంది ప్రతి ఒక్కటి. సో ఇంత మంచి ఫ్యామిలీని నేను ఎక్కడ మిస్ అవుతానో అని చాలా బాధపడ్డా. కానీ లేదండి, ఖచ్చితంగా యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది అంటారు కదా, నేను గట్టిగా కోరుకున్నా, అందుకే నాకు ఇక్కడ గట్టిగా జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ ఆమని మేడం. ఎన్నిసార్లు చెప్పినా కూడా అసలు అది కాదనే చెప్పొచ్చు. సో నిజంగా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో మనకి టైం తక్కువ ఉంది కాబట్టి తొందరగా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నా గురించి చెప్తా అండి. మా సార్ వచ్చేసి ఆర్మీలో వర్క్ చేస్తారు, నేను ఒక హౌస్ వైఫ్. నాకు పాప వచ్చేసి 5 years, బాబు వచ్చేసి 3 years. నిజంగా వాళ్ళిద్దరిని పట్టుకొని వాళ్ళు చిన్న బాబు వచ్చేసి 1.5 year లో 2 years లో నేను ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసిన. సో అప్పుడు నాకేం తెలియదు, ఇప్పుడు కూడా నాకేం తెలియదు, నేర్చుకుంటున్నా. నా టీం కి నేర్పిస్తూ నేను నేర్చుకుంటున్నా. సో నాకు ఇక్కడ ఇప్పుడు కొత్తగా నేను ఏమనుకున్నా అంటే, నా టీం ని గెలిపిస్తూ నేను గెలవాలి అని చెప్పేది అదొకటి మాత్రం నేను ఒకటి గట్టిగా పెట్టుకున్నా. సో ఫస్ట్ నా టీం గెలవాలి, నా టీం ని నేను సక్సెస్ చేసి ఎవరైతే ఇక్కడ ఇది కాదు అని అన్నారో వాళ్ళకి చేసి చూపించాలనే నేను గట్టిగా నిల్చున్నా. సో నా వంతు ఎంత వరకు అవుతుందో అంతవరకు నేను చేసి చూపిస్తా. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో ఇక్కడ లీడర్స్, ఇక్కడ పొద్దున మనము విన్నాము జూమ్ లో సార్ ఏమన్నారు అంటే, ఒక మీటింగ్ కి వెళ్ళినప్పుడు సార్ ఏం చెప్పారు, దాస్ సార్, ఒక మీటింగ్ కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మన ప్రొఫైల్ పిక్చర్ చూపించాలి. సో ఫస్ట్ డెమోస్ చూపిస్తే అక్కడ మనకి ప్లాన్ అనేది సక్సెస్ కాదు అని చెప్పారు. సో అక్కడ ప్రొఫైల్ బుక్ అనేది చూపించాలి, సక్సెస్ ప్రొఫైల్ అనేది చూపించాలి. నెక్స్ట్ వచ్చేసి మనది ఏదైతే ప్రోడక్ట్ బుక్స్ ఉందో అవి చూపించాలి అని చెప్పారు. సో మన దాంట్లో ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎంత మంచి క్వాలిటీ, ఎంత మంచి క్వాంటిటీ అనేది చెప్పేది ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి మనకి ఇక్కడ ఈ బుక్ లో అనేది కంపెనీ బుక్ లో అనేది ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి ఉంది. సో ఆ బుక్ అనేది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మేము ఒక డెమోకి వెళ్తే ఈ బుక్ గురించి ఎట్లా చెప్తా అనేది నేను ప్రతి ఒక్కటి మీకు చెప్తా అండి. సో మేడం స్క్రీన్ షేర్ చేయాలా? షేర్ చేయండి మేడం. ఓకే మేడం. క్లియర్ ఉందా లీడర్? మేడం క్లియర్ ఉందా? క్లియర్ మేడం. ఓకే ఓకే మేడం, ఓకే. సో ఫస్ట్ నేను అగ్రి గురించి స్టార్ట్ చేస్తా అండి. సో ఇక్కడ మనకి అగ్రి ప్రోడక్ట్స్ నిజంగా ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి లీడర్స్, ఏంటంటే ఇప్పుడు మన ఉన్న ప్రస్తుతంలో ఎట్లా అంటే అన్ని కెమికల్స్ వాడుతున్నాం. సో యూరియా, డిఏపి ప్రతి ఒక్కటి, దాని వల్ల ఏమైతుంది అంటే మన భూమి అనేది ఖరాబ్ అవుతుంది. సో కానీ ఇక్కడ మనకి ఈ వెస్టేజ్ లో నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అగ్రి ప్రోడక్ట్స్, చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. సో ఫస్ట్ నేను అగ్రి 82 గురించి చెప్తా, ఇది ఎట్లా పనిచేస్తుందో చెప్తా అండి. సో షార్ట్ అండ్ స్వీట్ గానే క్లోజ్ చేస్తా నేను. సో ఎందుకంటే టైం అనేది మనకి తక్కువ ఉంది కాబట్టి. సో అగ్రి 82 అనేది ఇక్కడ ఇది మనకి ఎట్లా పనిచేస్తుంది అంటే, ఇది ఒకటి గమ్ లెక్క పనిచేస్తారు. అగ్రి 82 అనగానే మనకి ఇక్కడ గమ్ అంటారు దీన్ని. ఇది మనం ఏదైతే మందులు కొట్టుకుంటామో, దోమ మందు కానీ ఏవైనా మన స్ప్రే మందులు కొట్టుకుంటామో వాటిలో మనము ఇది ఒక 12 లీటర్ల డబ్బాకి ఒక మూత వేసుకుంటే సరిపోతుందండి. సో ఏదైతే మందు కొడతామో ఒక్కసారికే పనిచేస్తుంది. మీరు మళ్ళా పనిచేస్తలేదని కొట్టని అవసరం లేదు.
అట్లా మళ్ళా మందులు కొట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఫెర్టిలైజర్ షాప్ వల్లనే బ్రతికిస్తున్నాం. సో కానీ ఇక్కడ మనకి చూడండి ఈ అగ్రి 82 వేయడం వల్ల ఖచ్చితంగా లీడర్స్ నేను చెప్పగలుగుతా ఒకటేసారి మనకి మందు పనిచేస్తుంది, గ్రోత్ అనేది కూడా కనిపిస్తుంది. సో అట్లనే నిజంగా మనం ఏదైతే అడుగు మందులో వేస్తామో అడుగు మందులు వేసేటప్పుడు కూడా మనం అగ్రి 82 అనేది కలిపి వేసుకుంటామో మన భూమి అనేది మెత్తబడిపోతుంది. సో మెత్తబడిపోవడం వల్ల మనం ఏదైతే పెడతామో ఏది కానీ పత్తి కానీ ఏది పెట్టినా కూడా తొందరగా మనకి గ్రోత్ అనేది కనిపిస్తుంది. సో గట్టిగా ఉంటే ఎక్కువ గ్రోత్ కనిపించదు, వాటర్ పెట్టాలి ఓకే. కానీ ఇది అగ్రి 82 వేయడం వల్ల భూమి అనేది మెత్తబడిపోతుంది. మెత్తబడడం వల్ల గ్రోత్ అనేది మనకి తొందరగా వస్తుంది. అట్లా మనకి యాక్టివేటర్ గా స్ప్రెడర్ గా వెటర్ గా పనిచేస్తుంది అండి ఈ అగ్రి 82 అనేది. నిజంగా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు మన అగ్రి దాంట్లో. నిజంగా చాలా బాగుంటది అగ్రి 82 అనేది. నెక్స్ట్ వచ్చేసి అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్. ఈ గ్రాన్యువల్స్ అంటే గుళికలు అంటారండి. మనం ఏదైతే బయట గుళికలు వాడతామో వాటి వల్ల నో యూజ్ అంటే అసలు కంప్లీట్ గా నో యూజ్ అండి. ఇవి ఒక్కసారి మీరు ఏదైతే యూరియా డిఏపి కలిపి వాడతారో వాటిని తగ్గించి ఈ అగ్రి గ్రాన్యువల్స్ అనేది వేసి చూడండి, మీకు గ్రోతింగ్ అనేది కనిపిస్తుంది. సో చిన్న చిన్న పిలకలు అనేటివి పెడతాయి, మంచి గ్రోతింగ్ అనేది కనిపిస్తుంది. నిజంగా చాలా మంచి ప్రోడక్ట్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అనేది. మనం స్టార్టింగ్ లోనే వేయాలి. ఇది అడుగు మందులో వేసినామంటే మంచి రిజల్ట్ అనేది వస్తుంది మనకి. సో నిజంగా చాలా దుక్కిలో వేసుకుంటే ఇంకా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. దుక్కిలో అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అంటే అక్వాజెల్, అగ్రి 82, అగ్రి ప్రొటెక్ట్ కూడా కలిపి వేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అండి అక్వాజెల్. ఇదైతే నాకు చాలా నచ్చిన ప్రోడక్ట్ అండి అక్వాజెల్. ప్రతి రైతుకి అతివృష్టి అనావృష్టి అనేది ఉంటది కదా. సో ఏదైతే వర్షాకాలంలో మనకి వాటర్ ఎక్కువైనా పంటకి నష్టమే ఉంటది, వాటర్ తక్కువైనా కూడా ఎండాకాలంలో వాటర్ తక్కువైనా కూడా పంటకి నష్టమే ఉంటది. సో అట్లాంటి ప్రాబ్లం ఏం లేకుండా మనకి అక్వాజెల్ అనేది పనిచేస్తుందండి. ఈ అక్వాజెల్ అనేది ఇంకెట్లా యూజ్ అవుతుంది అంటే మనం ఏదైతే మందులు కొడతామో అవి ఏంటంటే అక్వాజెల్ వేయడం వల్ల తొందరగా మనకు భూమిలోకి ఇంకిపోతుంది. సో ఫెర్టిలైజర్స్ అనేటి ఒక్కసారికి పనిచేస్తుంది. నెక్స్ట్ ఏదైతే మనకి నీళ్ళు ఆగితే దోమకాట అనేది వస్తుంది కదా అండి, ఆ దోమకాట అనేది రాకుండా చేస్తుంది. నీళ్ళు ఆగడం వల్లనే దోమలు వస్తాయి, దోమలు రావడం వల్లనే దోమకాట అనేది వస్తుంది. సో ఆ వాటర్ అనేది తొందరగా గ్రాస్పి చేసుకుంటది, భూమిలోకి గుంజేసుకుంటది. మనకి ఎంత వరకు అయితే వాటర్ కావాలో అంతవరకు ఇస్తుంది, మిగతాదంతా లోపలికి లాక్ చేస్తుందండి. సో మనం వేసే ఫెర్టిలైజర్స్ ప్రతి ఒక్క ఏ మందైనా కూడా భూమిలోకి లాక్ చేస్తుంది అక్వాజెల్ అనేది. నిజంగా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి. ప్రతి ఒక్కరు ప్రతి రైతుకి ఇది అగ్రి టైంలో అందించాలి. అక్వాజెల్, అగ్రి గ్రాన్యువల్స్, అగ్రి ప్రొటెక్ట్, అగ్రి 82 అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి అగ్రి మాస్ అండి. ఇది కూడా చాలా మంచి ప్రోడక్ట్. ఇది ఏం చేస్తుంది అని అంటే మనకి లాస్ట్ మినిట్ లో మనం అగ్రి మాస్ మనకైతే పంట చేతికి వచ్చే ముందట ఈ అగ్రి మాస్ కొట్టుకున్నట్టయితే పింద అనేది ఏదైతే మనం పత్తి వేస్తామో పింద అనేది బరువు వస్తుంది. వడ్లు కూడా వరి అనేది మంచిగా గట్టిగా ఏమంటారు బరువు అనేది పెరిగిపోతుంది అన్నమాట. సో ఏదైనా కూడా ఏ పంట వేసినా కూడా ఈ అగ్రి మాస్ అనేది మనం స్ప్రే చేయడం వల్ల మనకి ఎక్కువ మోతాదులో పంట అనేది చేతికి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి అగ్రి ప్రొటెక్ట్ అండి. అగ్రి ప్రొటెక్ట్ కూడా చాలా మంచి ప్రోడక్ట్. ఎలాంటి తెగుళ్ళని రాకుండా చేస్తుంది ఇది. ఏ తెగులు యాంటీ బ్యాక్టీరియల్ అని చెప్పొచ్చు. పంటకి ఎలాంటి బ్యాక్టీరియా రాకుండా ఈ అగ్రి ప్రొటెక్ట్ అనేది కాపాడుతుంది. సో అందుకే మనము ఫస్టే ఈ అగ్రి ప్రొటెక్ట్ అనేది మనకి భూమిలోనే పడాలి. భూమిలో పడితే ఎలాంటి తెగుళ్ళని రాకుండా ఎలాంటి రోగం రాకుండా వేస్తుంది అగ్రి ప్రొటెక్ట్ అనేది. సో అట్లనే వచ్చేసి అగ్రి హ్యూమిక్ అండి. అగ్రి హ్యూమిక్ కూడా చాలా మంచి ప్రోడక్ట్ అండి. అగ్రి హ్యూమిక్ ఎట్లా పనిచేస్తుంది అంటే అగ్రి హ్యూమిక్ మనం విత్తన శుద్ధి చేసేటప్పుడు ఖచ్చితంగా విత్తన శుద్ధి అనేది చేయాలండి. ప్రతి రైతుకి మనం దీని గురించి అవగాహన ఇవ్వాలి. సో అగ్రి హ్యూమిక్ అనేది విత్తన శుద్ధిలో మనం ఫస్ట్ స్టార్టింగ్ లోనే విత్తన శుద్ధి చేస్తే ఎలాంటి రోగం రాకుండా చేస్తుంది. సో అట్లనే ఎప్పుడైతే మనం నారు ఎదగని టైంలో మనం ఈ అగ్రి హ్యూమిక్ స్ప్రే చేయడం వల్ల పంట అనేది తొందరగా ఎదుగుతుంది, తొందరగా గ్రోత్ అనేది కూడా కనిపిస్తుంది. నిజంగా చాలా బాగా పనిచేస్తుంది అండి అగ్రి హ్యూమిక్ కూడా. సో మనం ఏదైతే గ్రాన్యువల్స్ ఉన్నాయో ఆ గ్రాన్యువల్స్ ప్లేస్ లో అగ్రి హ్యూమిక్ కూడా వాడుకోవచ్చు అండి. సో నానోటెక్ అండి. నానోటెక్ గురించి చెప్పాలంటే ఇది నిజంగా మనకి పంటకి ఖచ్చితంగా 16 రకాల పోషకాలు కావాలి. 16 రకాల పోషకాలు కావాలి కాబట్టి మనం ఏదైతే బయట ఫెర్టిలైజర్ మందులు కొడుతున్నామో అవన్నీ కెమికల్ ప్రోడక్ట్స్, అలాంటి భూమికి అలాంటి పోషకాలు ఏమీ అందట్లేదు. ఆ పోషకాలను ఇంకా చంపేస్తుంది. కానీ అగ్రి నానోటెక్ లో అండి ఆ 16 రకాల పోషకాలు ఇందులో ఉన్నాయి. సో ఈ నానోటెక్ అనేది యూజ్ చేయడం వల్ల మన భూమిని మనం కాపాడుకున్న వాళ్ళు అయితాము. మన పంటకి ఎలాంటి పోషకాలు అయితే అవసరమో అవన్నీ మనకి ఈ నానోటెక్ ద్వారా అందించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అగ్రి గోల్డ్ అండి. అగ్రి గోల్డ్ కూడా చాలా మంచి ప్రోడక్ట్ అండి. ఇది కూడా మనము
ఏంటంటే మొక్కలకి ఏదైతే మనం బలాన్ని ఇవ్వాలనుకుంటున్నామో ఈ అగ్రి గోల్డ్ ద్వారా మనం ఇవ్వచ్చండి. నిజంగా ఇది కూడా చాలా మంది మొక్కకి ఎదగడానికి తొందరగా పనిచేస్తుంది. ఇది తొందరగా ఎదగడానికి పనిచేస్తుంది అండి. ఇవే అండి మన దగ్గర ఉన్న అగ్రి ప్రోడక్ట్స్. సో ఏదైతే అగ్రి టైంలో మనం ఖచ్చితంగా వీటిని యూజ్ చేయాలి. ఖచ్చితంగా ప్రతి రైతుకి మనం అందించాలండి. సో భూమిని ఖరాబ్ చేసుకోకుండా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మన హోమ్ నీడ్స్ అండి. హోమ్ లో మనం వాడుకునే ప్రతి ఒక్క ప్రోడక్ట్ నిజంగా చాలా మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్. సో నేను ఫస్ట్ దాంట్లో అల్ట్రా షైన్ గురించి చెప్తా. అల్ట్రా షైన్ అనేది ఇది గ్లాస్ తుడవడానికి, డోర్స్ కానీ మనం ఏదైతే ఫ్లోర్స్ కానీ ఏదైనా మరకలు ఉంటే కూడా అవి కూడా తుడుచుకోవచ్చు అండి. నిజంగా చాలా బాగా పనిచేస్తుంది. కార్ మిర్రర్స్ ఉంటాయి కదా, అవి కూడా చూడవచ్చండి. నిజంగా చాలా మంచిగా పనిచేస్తుంది. ఇదైతే అల్ట్రా షైన్ అనేది చాలా నీట్ గా కనిపిస్తుంది. మరి మిర్రర్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా వరకు తొందరగా మరకలు పడకుండా మళ్ళీ మంచి షైనీగా కనిపిస్తుంది. చాలా బాగుంటది అల్ట్రా షైన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి అల్ట్రా గార్డ్. ఇది కూడా చాలా మంచి ప్రోడక్ట్ అండి. ఏదైతే మనము టాయిలెట్ క్లీనర్ కి యూజ్ చేస్తామో ఆ హార్పిక్ ప్లేస్ లో అల్ట్రా గార్డ్ అనేది యూజ్ చేస్తే నిజంగా హార్పిక్ అనేది జస్ట్ మనకు ఒక 1 వీక్ లోనే మళ్ళా యథావిధిగా మన టాయిలెట్స్ అనేవి అయిపోతాయి. కానీ అల్ట్రా గార్డ్ ఖచ్చితంగా వారంలో ఒక 2 టైమ్స్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం అంత త్వరగా కూడా క్లీన్ చేసుకోవడం అవసరం లేదండి. అంత నీట్ గా ఉంచుతుంది అల్ట్రా గార్డ్ అనేది. నిజంగా చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఇది ఓన్లీ టాయిలెట్ క్లీనర్స్ అనే కాదండి, మన పూజా సామాగ్రికి కూడా ఏదైతే ఇత్తడి, రాగి అవి ఉంటాయి కదా, అవి కూడా వాటికి కూడా యూజ్ చేయొచ్చు. ఇది ఒకటి పూజ గదిలో, ఒకటి మనం టాయిలెట్ క్లీనర్ కి యూజ్ చేస్తే పూజ గదిలకైతే నియర్లీ 6 months వరకు వస్తుంది. అదే టాయిలెట్ క్లీనర్ కి కూడా నిజంగా 3 months వరకు వస్తుంది. అదే హార్పిక్ అయితే దానిపైన ఉంటది ఇది యాసిడ్ బేస్డ్. మీరు చేతులు జాగ్రత్త ఉంచుకోండి అండి. అదొకసారి మీరు కావాలంటే టెస్ట్ చేసుకోండి. హార్పిక్ అనేది చేతుల మీద పడితే మీ స్కిన్ అనేది లేస్తుంది. కానీ అల్ట్రా గార్డ్ అట్లా కాదండి. నిజంగా ఇదైతే కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. సో మన టాయిలెట్స్ ని కూడా చాలా క్లీన్ గా ఉంచుతుంది. ఇది 100% యాంటీ బ్యాక్టీరియల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అల్ట్రా మ్యాటిక్ అండి. ఇది సర్ఫ్. మన దగ్గర అల్ట్రా వాష్ కూడా ఉంటది. అల్ట్రా వాష్ మాకు అవసరం లేదు అనుకుంటే అల్ట్రామాటిక్ యూజ్ చేయొచ్చు. సర్ఫ్ కూడా చాలా మంచిగా యూజ్ అవుతుందండి. దీంట్లో బట్టలు నానబెట్టుకొని మనం ఇంట్లో పనులన్నీ చేసుకొని వచ్చేసరికి ఆ మురికంతా పైకి తేలుతుందండి. నిజంగా బట్టలు అయితే చాలా మంచిగా తెల్లగా మెరిసిపోతాయి. సో అల్ట్రామాటిక్ కూడా చాలా మంచిగా పనిచేస్తుందండి. మనము దీని కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ ఏమో ఉంటది. నిజంగా 150 రూపీసా అనుకుంటారు. కానీ ఇది మనకి నియర్లీ కరెక్ట్ యూజ్ చేస్తే మాత్రం నియర్లీ 1.5 months వస్తుందండి. అది 2 స్పూన్స్ వేసినా 3-4 స్పూన్లు వేసినా అదర్ బ్రాండ్ ఆ మురికి అనేది పోదు. ఇది 1/2 స్పూన్ వేసినా కూడా మురికి అనేది మంచిగా తీసేస్తుంది. సో మన దగ్గర ఉన్న ఈ వెస్టేజ్ లో ఉన్న ప్రోడక్ట్స్ ఏంటి అంటే అదే అండి, ఈ క్వాలిటీ ప్రోడక్ట్స్ అని చెప్తున్నా కదా, క్వాలిటీ క్వాంటిటీ ప్రోడక్ట్స్ అని చెప్పేది అందుకు. సో నిజంగా ఎక్సలెంట్ ప్రోడక్ట్. నెక్స్ట్ వచ్చేసి అల్ట్రా స్వాబ్. ఇదైతే ఎక్సలెంట్ ప్రోడక్ట్. నిజంగా అసలు పాజిటివిటీ తీసుకురావచ్చండి మన ఇంట్లోకి. రోజ్ పెటల్స్ తోటి తయారైతుంది. ఇది రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, ఆ రోజ్ పెటల్స్ తోటి తయారైతుంది ఈ అల్ట్రా స్వాబ్ అనేది. నియర్లీ ఇది కూడా మనకి 3 months యూజ్ అవుతుందండి. సో మనం ఒక్కసారి యూజ్ చేసినామంటే మన డెమోస్ కి కానీ మన ఇంట్లోకి కానీ యూజ్ చేస్తే నిజంగా ఒక 3 months వరకు యూజ్ అవుతుంది. ఇది ఒక్క క్యాప్ మనం బకెట్ లో వేసుకుంటే ఒక్క క్యాప్ అనేది మనం బకెట్ లో వేసుకుంటే అది మన ఇంటి మొత్తం అవుతుంది. సో ఇల్లు మొత్తం అవుతుంది. ఫ్లోర్ కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది. నిజంగా ఇది 99.9% బ్యాక్టీరియాని చంపేస్తుంది. ఏదైతే మనము బయట ప్రోడక్ట్ వాడతామో దానిపైన ఉంటది. కానీ ఇది మనము డెమో వేసి కూడా చూపించచ్చు. ఈ అల్ట్రా స్వాబ్ అనేది ఫ్లోర్ క్లీనర్ అనేది డెమో వేసి కూడా చూపించచ్చు. 99.9% అదేమంటారు క్రిములు చచ్చిపోతాయి అని చెప్పేసి, దాంట్లో చనిపోతాయా దీంట్లో చనిపోతాయా అని. నిజంగా చాలా మంచి ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు అండి అల్ట్రా స్వాబ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి అల్ట్రా వాష్. నేను ఏదైతే ఇందాక సర్ఫ్ గురించి చెప్పినా కదా అండి, డిటర్జెంట్ పౌడర్ గురించి. సో ఇది మనకి మెషిన్స్ కి పనిచేస్తుంది. నార్మల్ గా కూడా మనం బకెట్ లో నానబెట్టుకొని 7 జతల బట్టలకి ఒక క్యాప్ యూజ్ చేయొచ్చండి. నిజంగా అల్ట్రా వాష్ అనేది ఎక్సలెంట్ ప్రోడక్ట్. ఇది కూడా నిజంగా చూడండి, మన బట్టలు ఇప్పుడు నార్మల్ సర్ఫ్ లా పిండితే ఎన్ని వేల బట్టలు పెట్టి కొన్నా కూడా నార్మల్ సర్ఫ్ లో పెడితే అది నార్మల్ గా బట్ట అనేది పల్చగా కనబడుతుంది. అదే మన అల్ట్రా వాష్ లో పెట్టి చూడండి ఎంత షైనీగా కనిపిస్తుందో మీకే అర్థమవుతుంది. నిజంగా చాలా బాగుంటాయండి బట్టలు, త్వరగా ఖరాబ్ కావు. సో అందులో దీన్ని కూడా మనం డెమో చేయొచ్చు. డెమో రూపకంగా చేసి చూపిస్తే నిజంగా దీని పవర్ కూడా మనకు తెలుస్తుంది. సో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఇంటర్నేషనల్ బ్రాండ్ ప్రోడక్ట్స్ అండి ఇవి. చాలా మంచి ప్రోడక్ట్స్.
నెక్స్ట్ వచ్చేసి అల్ట్రా స్క్రబ్, ఇది కూడా నా ఫేవరెట్ ప్రోడక్ట్ అండి. ఎందుకంటే నేను అసలు నాకు బోలు తోమడం అంటే అసలు ఇష్టమే ఉండకపోతుండే. సో ఈ అల్ట్రా స్క్రబ్ వచ్చిన కాడ నుంచి నేనే బోలు తోముతుంది ఇట్లా. ఎందుకంటే చేతులు చాలా గట్టి పడిపోతాయి మనం అదర్ ఏదైతే బయట లిక్విడ్స్ వాడినా కూడా ఏది చేసినా కూడా. సో ఇది ఒక తోమడం వరకే మన పడండి, కడగడం ట్యాప్ కింద పెడితే అదే కడిగేసుకుంటది. మనం అంతా ఏమంటారు గట్టిగా రాయడము అది ఇది అవసరం లేదు. మళ్ళా పేలుతాయి అన్న అది కూడా ఉండదండి. నిజంగా అల్ట్రా స్క్రబ్ అనేది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఇది కూడా మనకి నియర్లీ 2 months వస్తుందండి, 2 నుంచి 2.5 months వస్తుంది. నిజంగా చాలా మంచి ప్రోడక్ట్స్. ఇవన్నీ మనకి హోమ్ కేర్ ప్రోడక్ట్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి గ్యానో టూత్ పేస్ట్. ఇది దీని వల్లనే నేను ఈ బిజినెస్ అనేది కనెక్ట్ అయినా అండి. ఇది చాలా మంచి టూత్ పేస్ట్ అని చెప్పొచ్చు. సో గ్యానో టూత్ పేస్ట్ ఇది ఎర్ర పుట్టగొడుగులతోటి తయారైన టూత్ పేస్ట్ అండి. ఇది నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ప్రోడక్ట్. ఎలాంటి పంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు ఇది యూజ్ చేయండి, ఎవరికైనా చేతిలో పెట్టండి, ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. సో నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ప్రోడక్ట్. నెక్స్ట్ వచ్చేసి యాంటీ యాక్షన్ టూత్ పేస్ట్ అండి, టూత్ బ్రష్లు. ఇది కూడా మీరు అదర్ టూత్ బ్రష్లు యూజ్ చేయండి. మీకు ఏదైతే పంటి చిగుర్లకి గుచ్చుకొని బ్లడ్ అనేది వస్తుంది, ఇన్ఫెక్షన్స్ అనేది అవుతాయి. మనం వాడే టూత్ బ్రష్ల వల్లనే ఇన్ఫెక్షన్స్ అనేది అయితే అట్లాగనే మనకి టీత్ చిగుర్లకి తగిలి బ్లడ్ అనేది వస్తుంది. కానీ ఇవి అట్లా కాదండి, నిజంగా చాలా సాఫ్ట్ గా ఉంటాయి, లైఫ్ వస్తుంది ఎక్కువ. మనం అదర్ టూత్ పేస్ట్ చూడండి, జస్ట్ 1 month లోనే 1 month కూడా పట్టదండి నాకైతే టూత్ బ్రష్ అది బయట పడేసేదాన్ని. నిజంగా ఇదైతే ఎక్సలెంట్, ఇది చాలా మంచిగా ఉంటది. ఒక్కటి తీసుకొచ్చుకుంటే నియర్లీ 2 months వరకు వస్తుందండి ఒక్క బ్రష్ మనకి. సో నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ టూత్ బ్రష్ అని చెప్పొచ్చు. అట్లనే వైటనింగ్ టూత్ పేస్ట్. సో మన దగ్గర 3 types ఆఫ్ టూత్ పేస్ట్లు ఉంటాయండి. ఈ టూత్ పేస్ట్ ఎట్లా అంటే కొంతమంది సిగరెట్స్ తాగుతారు, కొంతమందికి పండ్ల పైన ఇట్లా ఎల్లో మరకల్ లాగా అట్లా ఉంటాయి కదా సిగరెట్ తాగడం వల్ల, మందు తాగడం వల్ల. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ పంటి పైన ఉన్న మరకలు ఏవైనా కూడా ఈ వైటనింగ్ టూత్ పేస్ట్ ద్వారా మనం తీసేసుకోవచ్చు అండి. నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ యూజ్ అవుతుంది ఇది కూడా. సో నిజంగా చాలా బాగుంటది. నెక్స్ట్ వచ్చేసి నీమ్ టూత్ పేస్ట్. నార్మల్ గా మాకు ఇవేం వద్దు, నార్మల్ టూత్ పేస్టే కావాలి అనుకుంటే ఇది నీమ్ టూత్ పేస్ట్ అండి, అంటే వేప దాంతో తయారైతది. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి. పిప్పన్ల లాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తుంది. నిజంగా చాలా బాగుంటది. నెక్స్ట్ వచ్చేసి మౌత్ వాష్. మనకి మౌత్ వాష్ అనేది కూడా నోట్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, నార్మల్ గా చిన్న చిన్న కురుపులు లాగా అయితే, ఇన్ఫెక్షన్స్ లాగా అయితే అప్పుడు మౌత్ వాష్ అనేది యూజ్ చేయడం వల్ల తొందరగా క్లియర్ అయిపోతుంది. అట్లనే మనకి లోపల ఏమన్నా బ్యాడ్ స్మెల్ కానీ అట్లాంటి ఏమన్నా ఉన్నా కూడా ఇది రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల ఆ స్మెల్ అనేది కూడా చాలా కంట్రోల్ కి వస్తుంది అండి. నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. మౌత్ వాష్ అనేది కూడా చాలా బాగుంటది. సో నిజంగా ఇవన్నీ డెంటల్ ప్రోడక్ట్స్ అండి. సో చాలా బాగుంటది. నెక్స్ట్ వచ్చేసి డియో లైనర్స్. మనము నార్మల్ గా వైట్ డిశ్చార్జ్ అయిన వాళ్ళకి లైనర్స్ అనేటివి యూజ్ చేయడం వల్ల సో మన అవి ఖరాబ్ కాకుండా, ఇన్నర్వేస్ అనేది ఖరాబ్ కాకుండా ఈ లైనర్స్ అనేది యూజ్ చేయొచ్చు అండి. నిజంగా చాలా ఇది కూడా బాగుంటది. నెక్స్ట్ వచ్చేసి శానిటరీ నాప్కిన్స్ అండి. దీని డెమో కూడా మన దగ్గర ఉంది. అదర్ బ్రాండ్ ప్రోడక్ట్స్ ఏవైతే మనం యూజ్ చేస్తామో అవన్నీ ప్లాస్టిక్ ప్రోడక్ట్స్. నెక్స్ట్ వచ్చేసి అవి ప్లాస్టిక్ అనే చెప్పొచ్చు. అవి వాడడం వల్ల మనకి ఏదైతే స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, సో ఎలాంటి యూజ్ ఉండదు వాటి వల్ల. సో ఈ శానిటరీ నాప్కిన్స్ ఒక్కసారి వాడడం వల్ల మనకి ఎంత మంచి రిజల్ట్ అంటే గైనకాలజీ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా క్లియర్ అవుతాయండి. దీని డెమో కూడా మనకు ఉంది. ఒక్కసారి డెమో అనేది చూపిస్తే ప్రతి ఒక్కరి కనెక్ట్ అవుతారు. సో నిజంగా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అనేది చెప్పొచ్చు. ప్రతి లేడీకి డియో గార్డెన్ అనేది అందించాలి. సో ఏదైతే మన బయట ప్రోడక్ట్స్ వాడుతున్నామో దాని వల్లనే అండి పీసీఓడి ప్రాబ్లమ్స్, గర్భసంచి గడ్డలు ఇవన్నీ వస్తున్నాయి. కానీ ఈ డియో గార్డెన్ వాడడం వల్ల ఏంటంటే మనకు ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తాయి. ఇది 8 layers తోటి ఉంటదండి ఈ డియో గార్డెన్ అనేది. నిజంగా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంటిమేట్ వాష్ అండి, ఫోమింగ్ ఇంటిమేట్ వాష్. ఇది కూడా యూజ్ చేయండి, ప్రతి ఒక్క లేడీ ఇది యూజ్ చేయాలి. నిజంగా చాలా హైజీనిక్ ఉంటదండి, నిజంగా చాలా బాగుంటది. ప్రతి ఒక్క ఎలాంటి మనకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా చేస్తుంది అని చెప్పొచ్చు. సో అలా ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ అండి. అట్లనే మనకి హెయిర్ ఆయిల్స్ అండి. నిజంగా హెయిర్ ఆయిల్ కానీ ఈ షాంపూస్ కానీ చాలా మంచి, ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ ఉంటది, యాంటీ డాండ్రఫ్ షాంపూ ఉంటది, సీరమ్ ప్రొటెక్షన్ సీరమ్ కానీ, హెయిర్ ఆయిల్ కానీ. నిజంగా ఇవి వాడడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది నేను చాలా మందిలో చూస్తున్నా. సో నేను కూడా ఈ మధ్యలోనే బయోటిన్ స్ప్రే అండ్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ యూజ్ చేస్తున్నా అండి. నిజంగా నా హెయిర్ కూడా చాలా మంచి అనిపిస్తుంది, స్మూతనింగ్ అయింది. సో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ అని చెప్పొచ్చు. హెయిర్ ఆయిల్ కూడా అండి, ఇది మనం ఒక్కసారి తీసుకుంటే నియర్లీ 3 to 4 months వస్తుందండి హెయిర్ ఆయిల్. సో కొంచెం క్వాంటిటీ తీసుకుంటే మన హెయిర్ అంతా సరిపోతుంది, ఇంత పొడవు జుట్టున్నా కూడా. నిజంగా చాలా బాగుంటది. సో
సో ఎక్సలెంట్ ప్రోడక్ట్. సీరం యూజ్ చేయడం వల్ల చాలా మందికి కూడా హెయిర్ గ్రోత్ అనేది వస్తుందండి. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది మనది నిజంగా క్వాలిటీ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. సో నిజంగా అట్లనే చూడండి, ఇక్కడ డ్యామేజ్ ప్రొటెక్షన్ హెయిర్ సీరం, ఇదే నేను చెప్పిందండి. ఏదైతే మనకి వేర్లు చిట్లినట్టు ఉంటాయో, కింద హెయిర్స్ ఉంటాయి కదండి, ఆ హెయిర్లు చిట్లినట్టు ఉంటాయో, ఇది ఒకసారి రాసి చూడండి. మనం హెయిర్ ఏదైతే షాంపూ చేసిన తర్వాత ఈ హెయిర్ సీరం, ఈ ప్రొటెక్షన్ సీరం అనేది రాసి చూడండి. ఈ నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ప్రోడక్ట్. హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా పెరుగుతుంది హెయిర్ సీరం వల్ల. సో వాడిన వల్ల ఫీడ్బ్యాక్స్ కూడా నేను చాలా మంది తీసుకున్నా అండి. ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంటెన్సివ్ కేర్ షాంపూ. ఇది కూడా మనకి క్లియర్ కండిషనర్ లాగా పనిచేస్తుందండి. ఇది హెయిర్ అయితే ఏమంటారు, హెయిర్ గలగల లాగకుండా ఈ కండిషనర్ పెట్టుకోవడం వల్ల మన హెయిర్స్ అనేటి స్మూతనింగ్ గా ఉంటది. చాలా బాగుంటది. హెయిర్ కి కండిషనర్ గా యూజ్ చేయొచ్చు. ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. కలర్ ప్రొటెక్టెడ్ షాంపూ. మన దాంట్లో కలర్స్ లేవండి, కాకపోతే ఏదైతే మన బయట ప్రోడక్ట్ కలర్స్ వేసుకుంటామో ఆ కలర్ ఎక్కువ రోజులు ఉండడానికి కలర్ ప్రొటెక్టెడ్ షాంపూ అనేది మన దాంట్లో ఉందండి. సో ఈ షాంపూ యూజ్ చేయడం వల్ల హెయిర్ కలర్ యూజ్ చేసిన వాళ్ళకి తొందరగా పోకుండా ఎక్కువ రోజులు అనేది ఉంటది అన్నమాట. సో ఇది కూడా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి యాంటీ హెయిర్ ఫాల్ బౌన్స్ షాంపూ అండి. ఇది నేను యూజ్ చేస్తున్నా. నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ప్రోడక్ట్. ఇది ఎక్సలెంట్ షాంపూ అని చెప్పొచ్చు. చాలా మంచిగా పనిచేస్తుందండి. హెయిర్ ఫాల్ అయితే నాకు చాలా కంట్రోల్ అయింది. నెక్స్ట్ వచ్చేసి స్మూతనింగ్ షాంపూ. ఇది కూడా చాలా బాగుంటదండి. స్మూతనింగ్ షాంపూ. హెయిర్స్ ఎవరైతే కర్లీ హెయిర్స్ ఉంటాయో ఇది యూజ్ చేయండి. ఇది యూజ్ చేయడం వల్ల స్మూతనింగ్ అనేది, ఇది యూజ్ చేయంగా స్మూతనింగ్ అనేది వచ్చేస్తుంది. సో ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇది మాయిశ్చరైజర్ రిచ్ షాంపూ అండి. హెయిర్స్ కి ఎవరికైతే ప్రొటెక్టర్ లేకుండా హెల్దీగా లేకుండా ఉన్న వాళ్ళకి ఈ షాంపూ కనుక ఇచ్చినట్టయితే నిజంగా చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డైలీ కేర్ షాంపూ కూడా ఉంటదండి మన దగ్గర. అవకాడో ఫ్రూట్ తోటి తయారైంది. సో ఈ రోస్మరీ అంటే రోజ్ పెటల్స్ తోటి, అట్లాగనే అవగాడో ఫ్రూట్ తోటి. అవకాడో అనేది మన హెయిర్ కి చాలా మంచి బలాన్ని ఇస్తుంది. సో నిజంగా ఇది కూడా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు, షాంపూ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డీప్ క్లిన్జింగ్ షాంపూ. ఇది మనకి లెమన్ అండ్ టీ ట్రీ ఆయిల్ తోటి తయారైంది అండి. ఇది కూడా చాలా మంచి ప్రోడక్ట్. దీనివల్ల చూడండి, పెయిన్లు ఎవరికన్నా ఉంటే కొంతమందికి ఈ షాంపూ వల్ల పోతున్నాయండి. సో యూజ్ చేయొచ్చు. నిజంగా చాలా వరకు తగ్గిపోతున్నాయి. ఇక్కడ మా టీమ్ లో యూజ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో పెయిన్లు పోయినాయి అని చెప్పిండ్రు. ఎవరికైనా అలాంటి ప్రాబ్లం ఉంటే యూజ్ చేయండి. సో హెయిర్ ఆయిల్ గురించి అండి, ఇదైతే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ హెయిర్ ఆయిల్ ప్రోడక్ట్. హెయిర్ ఆయిల్ అండి నిజంగా క్వాలిటీ క్వాంటిటీ అన్ని ఎక్కువనే దీనికి. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నిజంగా ఫస్ట్ కొంచెం హెయిర్ లాస్ అనేది ఉంటది ఒక 15 days. తర్వాత చిన్న చిన్న రూట్ దగ్గర నుంచి మన హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఇది పెట్టుకోగానే హెయిర్ లాస్ అయిందని పక్కకు పెట్టకండి, కంటిన్యూ చేయండి. ఒక 15 days తర్వాత మీకే మళ్ళీ రీగ్రోత్ అనేది కనిపిస్తుంది. చిన్న చిన్న హెయిర్స్ నుంచి రీగ్రోత్ అనేది రూట్ నుండి తీసుకోవడం జరుగుతుంది. సో ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి. హెయిర్ ఆయిల్ అనేది కూడా నిజంగా చాలా మంచి పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ కండిషనర్. ఇవి మనకి బాటిల్స్ రూపకంగా ఉన్నాయి కదండి, ఇవి మనకి ట్యూబ్ రూపకంగా వచ్చినాయి. ఇది కూడా హెయిర్ కండిషనర్. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ స్పా. ఇది కూడా హెయిర్ స్పా అనేది కూడా చాలా బాగా పనిచేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి బాడీ టాల్క్ అండి. ఫోర్స్ ఫ్రెష్. ఇవి టాల్క్, ఇవి ఓన్లీ మనకి బాడీకి మాత్రమే యూజ్ చేయాలి, ఫేస్ కి ఇవి యూజ్ చేయకూడదు. ఏవైనా కూడా మన కాంపాక్ట్ పౌడర్స్ ఉన్నాయి మన దగ్గర. కాంపాక్ట్ పౌడర్స్ అనేటివి ఫేస్ కి యూజ్ చేయాలి. ఈ బాడీ టాల్క్ అనేది ఉన్నాయి కదా అని చెప్పేసి ఫేస్ కి యూజ్ చేయకండి, ఫేస్ అనేది రఫ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన దగ్గర ఉన్నాయండి బాడీ డియోడ్రెంట్స్. సో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. నిజంగా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఏవైతే మన బయట డియోడ్రెంట్స్ ఉంటాయో నిజంగా స్మెల్ వస్తుంది కదా అండి, అవి మన శ్వాస నాణాలు అనేటివి దెబ్బతీస్తుంది. ఏదైతే ఘాటు స్మెల్ అనేది మనం పీల్చుకుంటామో. సో కానీ ఇవి చూడండి సాఫ్ట్ గా స్వీట్ గా చాలా బాగుంటాయి స్మెల్ అనేది. ప్రతి ఒక్క ఏమంటారు డియోడ్రెంట్ అంటే చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇవి పాకెట్ పర్ఫ్యూమ్స్ అండి. ఇవి కూడా మనం బయట యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఎండాకాలంలో మనకి మంచిగా పనిచేస్తుంది. సో పాకెట్ లో పెట్టుకొని వెళ్ళొచ్చు. కొంచెం చెమటగా స్మెల్ వచ్చినా కూడా ఇది మనమే స్ప్రే చేసుకోవడం వల్ల ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ నైస్ స్మెల్ వస్తుంది, పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఇవన్నీ మనకి ఇన్ని టైప్స్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి మన దగ్గర. చాలా బాగా పనిచేస్తుంది అండి. నెక్స్ట్ వచ్చేసి అష్యూర్ జెమ్ ప్రొటెక్షన్ సోప్. ఇది కూడా అండి నిజంగా మనకి ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది జెమ్ ప్రొటెక్షన్ సోప్ అనేది. సో చెమట వల్ల చిన్న చిన్న ఏమంటారు ఇరిటేషన్ అనేది వస్తుంది మనకి, స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేటివి కూడా వస్తాయి. సో
సో అట్లాంటివి ఏమి రాకుండా ఉండడానికి ఈ జెమ్ ప్రొటెక్షన్ సోప్ అనేది మనం యూజ్ చేయొచ్చండి. నిజంగా చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ వాష్ కూడా చూడండి. నిజంగా ఇది ఒక్కసారి మనం తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నామంటే నియర్లీ మనకి ఒక 3 months వస్తుంది. జస్ట్ కొంచెమే అండి, లైట్ గా కొంచెం తీసుకున్నామంటే చాలు. డబ్బా ఖరాబ్ కావాలి కానీ లోపల లిక్విడ్ అయితే పోదు. నిజంగా చెప్తున్నా, చాలా మంచిగా పనిచేస్తుంది. సో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చి క్లిన్జింగ్ బార్ అనేది అలోవెరా బటర్ తోటి, ఆవు నెయ్యి తోటి తయారైందండి. అనుష మేడం చెప్తారు వాళ్ళ చిన్న బాబుకి, పుట్టిన బాబుకి కూడా ఈ క్రీమీ క్లిన్జింగ్ బారే యూజ్ చేసిరంట. సో కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్ కాబట్టి అంత ధైర్యంగా ఇచ్చినాం. సో మేడం చెప్పినాక నేను కూడా చాలా మందికి ప్రిఫర్ చేసిన అండి, మా పిల్లలకి కూడా నేను ఇదే యూజ్ చేస్తున్నా. సో నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ప్రోడక్ట్. సో నెక్స్ట్ వచ్చేసి కంప్లెక్షన్ బార్. ఇది మన కేసర్ అంటే కుంకుమ పువ్వు తోటి, ఆలివ్ ఆయిల్ నూనె తోటి, తేనె తోటి తయారైందండి. ఇది కూడా స్కిన్ గ్లోయింగ్ కి చాలా బాగా పనిచేస్తుంది. సో ఎవరికైతే స్కిన్ గ్లో కావాలనుకుంటున్నారో ఈ కంప్లెక్షన్ బార్ అనేది యూజ్ చేయండి. సో నీమ్ సోప్ కూడా నా ఫేవరెట్ సోప్ అని చెప్పొచ్చు. సో నిజంగా ఈ నీమ్ సోప్స్ అయితే నా అండర్ లో ఒక మంత్లీ ఒక 100 నుంచి 150 సోప్స్ సేల్ అవుతాయండి. సో ఒట్టిగానే మా వాళ్ళందరూ ఇచ్చేస్తారు. సో అంత మంచి ప్రోడక్ట్, చాలా మంచి రిజల్ట్ కూడా ఉంది వీటితోటి. సో స్కిన్ సాఫ్ట్నెస్ కానీ, లేకపోతే స్కిన్ డిసీజ్ కానీ, స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏమున్నా కూడా నీమ్ సోప్స్ ధైర్యంగా ఇచ్చేయండి. సో పిగ్మెంటేషన్ ఏమన్నా ఉన్నా కూడా నీమ్ సోప్స్ ఇచ్చేయండి. నిజంగా చాలా బాగా పనిచేస్తుంది అష్యూర్ సోప్, నీమ్ సోప్ అనేది ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చి హ్యాండ్ బాడీ లోషన్ అండి. ఇది కూడా చాలా, ఏదైతే మనము బయట బాడీ లోషన్స్ వాడతామో అవి కొంతవరకే బాగుంటాయి, మళ్ళీ తర్వాత పేలిపోయినట్టుగా అనిపిస్తాయి మన హ్యాండ్ అనేది. కానీ ఇది లోషన్ అనేది ఒక్కసారి మనము కొంచెం పెట్టుకొని చూసింది అనుకో, మళ్ళీ రేపు మార్నింగ్ వరకు కూడా మనం ఒకవేళ స్నానం చేసే వరకు కూడా మనది మాయిశ్చరైజరింగ్ గానే ఉంటదండి. నిజంగా బాడీ లోషన్ అనేది ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కుకుంబర్ ఆక్వాజెల్. ఇది కూడా నా ఫేవరెట్ ప్రోడక్ట్ అయిపోయిందండి. నాకు ఇన్ని రోజులు ఇది తెలియదు, నాకు ఆమని మేడం ఈ ప్రోడక్ట్ గురించి చెప్పారు. సో ఈ ఎండాకాలంలో మనకి అలోవెరా కుకుంబర్ ఆక్వాజెల్ అనేది నిజంగా ఎక్సలెంట్ పనిచేస్తుంది. ఎక్సలెంట్ అంటే కూలింగ్ గా చాలా బాగుంటదండి. ఎవరైతే ఎండలోకి వెళ్తారో ఇది యూజ్ చేయండి, ఒక్కసారి యూజ్ చేసి చూడండి, నిజంగా చాలా బాగా పనిచేస్తుంది. ఇది కీరా తోటి అలోవెరా తోటి తయారైందండి. చూడండి, మనం ఎండాకాలంలో కీరా దోసకాయ తింటే చలవా అని చెప్తారు కదా, సో అట్లా మన బాడీ అనేది కూడా చాలా కూల్ ఉంటది. డైరెక్ట్ సన్ అనేది మన ఫేస్ మీద పడకుండా చేస్తుంది. సో బయటికి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఈ అలోవెరా కుకుంబర్ అక్వాజెల్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలండి. సో నెక్స్ట్ ఫుడ్ క్రీమ్ కూడా, ఇది కూడా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి. ఎవరికైతే కాళ్ళ పగుళ్ళు ఉన్నా కూడా, నేనైతే మొన్న స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా నేను ఈ ఫుడ్ క్రీమ్ అనేది ఇచ్చిన అండి. దీంతో చాలా రిజల్ట్ ఉంది. సో కాళ్ళ పగుళ్ళు ఉన్నా కూడా, స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎవరికన్నా ఉన్నా కూడా ఇది ఒక్కసారి ఇచ్చి చూడండి, నిజంగా చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వెస్కేర్. ఇది ఏంటంటే మనకి ఇన్స్టా రిలీఫ్ క్రీమ్. ఇది మనకి పెయిన్స్, ఎక్కడైతే నొప్పులు అనేటివి ఉంటాయో ఇది మామూలుగా రాసేసి పెట్టండి అంతే, బాగా ఒత్తిపట్టి రాయకండి. నిజంగా ఇది కూడా చాలా మంచి పెయిన్ రిలీఫ్ అని చెప్పొచ్చు. చాలా మంచిగా పెయిన్ అనేది రిలీఫ్ చేస్తుంది. సో ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఇది కూడా, ఎలాంటి జాయింట్ పెయిన్స్ ఉన్నా కూడా తగ్గిస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది చెర్రీ బ్లోజమ్ బాడీ బటర్. మనం ఏదైతే బాడీకి మాయిశ్చరైజర్ గా యూజ్ చేయొచ్చండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి అష్యూర్ ఇన్స్టా గ్లో ఫేషియల్ కిట్. ఇది కూడా నా ఫేవరెట్ ప్రోడక్ట్ అండి. చూడండి, ఎవరైనా కూడా ఇది ఒక్కసారి తీసుకున్నారంటే మనకి నియర్లీ 1 year వస్తుంది. మన సెల్ఫ్ గా యూజ్ చేసుకుందామంటే ఒక్కసారి తీసుకుంటే 1 year వస్తుందండి. ఒక్క ప్యాకెట్ 3 times యూజ్ చేసుకోవచ్చు. నిజంగా ఫేషియల్స్, మన బయట ఫేషియల్స్ వేసుకుంటే నియర్లీ 600 నుంచి 800 వరకు తీసుకుంటా. స్టార్టింగ్ ప్రైజే నాకు తెలిసి ఇప్పుడు 800 ఉండొచ్చు. ఎప్పుడో బంద్ చేసిన అండి నేను పార్లర్ కి వెళ్ళడము. సో ఈ ఇన్స్టాగ్లో ఫేషియల్ కిట్ ద్వారా నిజంగా చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. సో ఇందులో మనకి 4 sets వస్తాయండి. మనకి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అని చెప్పేసి మనమే ఇంట్లో మంచిగా న్యాచురల్ గా చేసుకోవచ్చు. చాలా మంచి గ్లో ఉంటది. వీక్లీ ట్వైస్ చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటదండి. సో నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఫేషియల్ కిట్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఫేషియల్ ఫోమ్. ఈ ఫోమ్ కూడా నిజంగా మన ఫేస్ కి మనం సోప్స్ అసలు యూజ్ చేయొద్దు అంట. మేము ఏదైతే కరీంనగర్ మీటింగ్ కి వెళ్తే నేర్చుకున్నామండి, అక్కడికి వెళ్ళినప్పుడు బిఎన్డబ్ల్యూ మీటింగ్ కి వెళ్ళినప్పుడు. సో ఈ ఫేషియల్ ఫోమ్ అనేది మన ఫేస్ కి యూజ్ చేయడం వల్ల నిజంగా చాలా మంచి స్మూత్నెస్ అనేది వస్తుంది. అట్లనే యూజ్ చేయంగా మన ఫేస్ అనేది గ్లో అనేది కూడా వస్తుంది ఫేషియల్ ఫోమ్ అనేది.
ఖచ్చితంగా ఈ ఫోమ్ అనేది యూజ్ చేయాలి. అట్లాగే ఫేస్ వాషెస్ అనేవి యూజ్ చేయాలి. సోప్స్ అనేది అస్సలు యూజ్ చేయొద్దు మన ఫేస్ కి. సో నెక్స్ట్ వచ్చేసి విటమిన్ సి జెల్ క్రీమ్. ఇది కూడా ఎక్సలెంట్ ప్రోడక్ట్. ఇది కూడా యూజ్ చేస్తుంటే చాలా గ్లోనెస్ అనేది వస్తుంది ఫేస్ కి. సో నిజంగా పిగ్మెంటేషన్ ఎవరికన్నా ఉన్నా కూడా ఇది ఇచ్చినట్టయితే సో స్లో రిజల్ట్ ఉంటది కానీ పర్మనెంట్ రిజల్ట్ ఉంటదండి విటమిన్ సి జెల్ క్రీమ్ తోటి. సో ఖచ్చితంగా మంచి ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్. ఇదైతే నా ఫేవరెట్ ప్రోడక్ట్ అండి. మాయిశ్చరైజర్ కూడా నేను డైలీ యూజ్ చేస్తాను. మాయిశ్చరైజర్ నిజంగా చాలా బాగుంటది. నిజంగా చాలా అంటే చాలా బాగుంటది. మా సార్ కూడా 2 పట్టుకోండి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. ఎందుకంటే ఒక్కసారి యూజ్ చేయగానే దీని రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఖచ్చితంగా రోజు మన ఫేస్ కి మాయిశ్చరైజర్ అనేది ఉండాలండి. ఎప్పుడు ఫేస్ పొడిబాడినట్టు చేసుకోవద్దు. ఖచ్చితంగా ఈ డైలీ మాయిశ్చరైజర్ యూజ్ చేసినాక మీరు ఏ పెట్టుకోవాలనుకుంటే క్రీమ్స్ అవి పెట్టుకోండి. మంచి చాలా బాగుంటదండి ఫేస్. నెక్స్ట్ వచ్చేసి క్లిన్జర్ టోనర్. నిజంగా ఈ ప్యూరిఫైర్ క్లిన్జర్ టోనర్ కూడా ఇది కూడా చాలా మంచి ప్రోడక్ట్ అండి. మనం బయటికి వెళ్ళి రాగానే సో ఫస్ట్ నైట్ టైం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ క్లిన్జర్ టోనర్ తీసుకొని ఫేస్ కంతా అప్లై చేసి తర్వాత దూది బట్టి తీస్తే మనకి ట్యాన్ అనేది మొత్తం కనిపిస్తుంది దానిపైన కాటన్ పైన. సో ఈ ప్యూరిఫైరింగ్ క్లిన్జర్ టోనర్ కూడా అండి ఇది ఒక్క బాటిల్ తీసుకుంటే మనకి నియర్లీ 1 year వస్తుంది. రోజు యూజ్ చేసుకున్నా కూడా మీకు 1 year వస్తుందండి. ఈ క్లిన్జర్ టోనర్ క్లిన్జింగ్ చేయండి అని మన ఫేషియల్ ఏమంటారు బ్యూటీ అక్కడికి వెళ్తే ఈ క్లిన్జింగ్ చేయడానికే నియర్లీ 1000 రూపీస్ తీసుకుంటారు మన ఫేస్ కి. సో కాకపోతే ఇక్కడ చూడండి మనకి దీని రేట్ వచ్చేసి 315 రూపీస్ అండి. 315 రూపీస్ కి మనకి 1 year కి వస్తుంది. ఫేస్ కూడా చాలా నీట్ గా అవుతుంది. మన ఫేస్ ట్యాన్ అంతా పోతుంది అండి. నిజంగా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సన్ డిఫెన్స్ SPF 30+. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి. అష్యూర్ 30+ అనేది నిజంగా దీంతో కూడా చాలా మందికి కొంతవరకు పిగ్మెంటేషన్ తగ్గడం జరిగింది. ఫేస్ మీద బ్లాక్ స్పాట్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ SPF 30+ తోటి చాలా వరకు తగ్గినాయండి. ప్రతి ఒక్క లేడీకి ప్రోడక్ట్ అనేది ఇవ్వాలి SPF 30+ అనేది. సో మన బడ్జెట్ ఎవరికన్నా కాదు అన్న వాళ్ళకి SPF 30+ ఖచ్చితంగా ఇవ్వండి. ఫెయిర్ అండ్ లవ్లీ ప్లేస్ లో ఇది యూజ్ చేయండి. ఫెయిర్ అండ్ లవ్లీ నేను మళ్ళీ చెప్తున్నా, ఫెయిర్ అండ్ లవ్లీ అనేది పంది కొవ్వుతోటి తయారైతుంది. మళ్ళీ చెప్తున్నా అండి నేను. సో ఇది యూజ్ చేయండి, మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బీబీ క్రీమ్ అండి. బీబీ క్రీమ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. మనం పొద్దున పెట్టుకుంటే ఈవినింగ్ వరకు కూడా ఈ బీబీ క్రీమ్ అనేది అట్లనే ఉంటది. నేనైతే యూజ్ చేయలే మేడం. ఫేస్ నేను చూసిన నిజామాబాద్ కి వచ్చినప్పుడు మేడం ఇది యూజ్ చేసిన అని చెప్పారు. సో పొద్దున ఎట్లుందో ఈవినింగ్ వరకు కూడా అట్లనే ఉంది. సో ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్లారిఫైయింగ్ ఫేస్ వాష్. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాంట్ గ్లో ఫేస్ ప్యాక్. ఇది కూడా మనం ఏదైతే ఫేస్ ప్యాక్స్ యూజ్ చేస్తాం కదండి, ఫేస్ ప్యాక్స్ బయట ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి కూడా ఫేస్ ప్యాక్ వేయండి అని వెళ్తే నియర్లీ ఖచ్చితంగా ఏది లేదన్నా 800 నుంచి స్టార్టింగ్ ప్రైస్ అండి. కానీ ఇక్కడ ఫేస్ ప్యాక్ ఇది ఒక్కటి ట్యూబ్ మనం తీసుకుంటే దగ్గర మనకి ఇది ఒక 3 months వస్తుంది. ఫేస్ ప్యాక్ అనేది మనం వీక్లీ 2 times యూజ్ చేయొచ్చు. నిజంగా ట్యాన్ అనేది పోతుంది, గ్లో అనేది వస్తుంది అండి ఈ ఇన్స్టా గ్లో ఫేస్ ప్యాక్ తోటి. మనం లైవ్ గా రిజల్ట్స్ కూడా చూసినాము మనం ఏదైతే CEO మీటింగ్స్ లో. సో నిజంగా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇది ఫెయిర్నెస్ క్రీమ్. ఇది కూడా నిజంగా చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్. ఇది కూడా చాలా మందికి ఎవరైతే ఫేస్ గ్లో కావాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫేస్ క్రీమ్ అనేది యూజ్ చేయండి. మంచి రిజల్ట్ అనేది ఉందండి దీంతో కూడా, కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ తోటి. సో నెక్స్ట్ వచ్చేసి యాంటీ ఏజనింగ్ నైట్ క్రీమ్. ఈ నైట్ క్రీమ్ తోటి కూడా చాలా మందికి చాలా రిజల్ట్ ఉన్నది నైట్ క్రీమ్ తోటి. సో పింపుల్స్ పోవడం కానీ, నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మామూలుగా మచ్చలు ఉంటాయి కదండి, బ్లాక్ స్పాట్స్ అవి పోవడం కానీ ఇవన్నీ నైట్ క్రీమ్ తోటి నిజంగా చాలా మంచి రిజల్ట్ ఉందండి. ప్రతి ఒక్కరు నైట్ క్రీమ్ అనేది యూజ్ చేయండి. నెక్స్ట్ ఇది ఏంటంటే ఎట్లా అంటే మన ఏజ్ ని తక్కువగా చూపిస్తుంది యాంటీ ఏజనింగ్ క్రీమ్. నిజంగా చాలా బాగా పనిచేస్తుంది. ఇది కూడా ప్రతి ఒక్కరు యూజ్ చేయాల్సిన ప్రోడక్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసి చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్. దీని గురించి చెప్పనవసరం లేదండి. చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ మేమైతే లైవ్ రిజల్ట్ చూసినాం. మనం లైవ్ లో అమని మేడం, స్నేహ మేడం చేసినప్పుడు కూడా చూసినామండి. ఎక్సలెంట్ ప్రోడక్ట్. బ్లాక్ హెడ్స్ కానీ ఏదైతే ఈ చార్కోల్ అన్వాంటెడ్ హెయిర్ ఉన్నా కూడా ఈ చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ ద్వారా పోతుందండి. నిజంగా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అష్యూర్ న్యాచురల్ డే క్రీమ్. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి. 40+ అనుకుంటా ఇది. ఇది కూడా ఎక్సలెంట్ ప్రోడక్ట్.
డే క్రీమ్ మామూలుగా మనం ఏదైతే ఫెయిర్ అండ్ లవ్లీ యూజ్ చేస్తామో ఆ ప్లేస్ లో ఇది యూజ్ చేయొచ్చు. ఇది కూడా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఫేస్ స్క్రబ్, పపాయా ఫేస్ స్క్రబ్, ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది స్క్రబ్ అనేది కూడా. సో పింపుల్స్ ఉన్న వాళ్ళు స్క్రబ్స్ యూజ్ చేయొద్దండి. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఒక్కసారి యూజ్ చేయండి. ఈ పపాయా స్క్రబ్, ఫేస్ వాష్, ఆ ప్యాక్, ఫేస్ ప్యాక్, నెక్స్ట్ వచ్చేసి చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్. ఇవి యూజ్ చేయడం వల్ల మన ఫేస్ అనేది చాలా నీట్ గా అవుతుంది, చాలా బాగుంటదండి. నెక్స్ట్ వచ్చేసి లైటనింగ్ క్రీమ్ SPF 15+. సో ఇది కూడా మనకి చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి. ఇది కూడా SPF 50+ అంటే ఆ మనకి నాచురల్ గా గ్లో అనేది వస్తుందండి దీంతో. యూజ్ చేయంగా ఇది కూడా ఫ్రూట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన క్రీమ్ అండి. ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ మాస్క్ అండి. ఇది కూడా మన హెయిర్ కి గ్రోత్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ మనకి కావాల్సిన బలం అనేది హెయిర్ మాస్క్ ద్వారా మనం అందించవచ్చు. సో ఇది ఒక్కసారి యూజ్ చేయండి. నిజంగా ఇది కూడా మనకి నియర్లీ వీక్లీ ట్వైస్ యూజ్ చేసినా కూడా 1.5 month వరకు వస్తుందండి. నిజంగా మనకి హెయిర్ కి అయితే ఏదైతే బలం కావాలో మనం అంత పట్టించుకోము. సో ఏదైతే ప్రోటీన్స్, విటమిన్స్ కావాలో అవన్నీ మనకి హెయిర్ మాస్క్ ద్వారా అందుతాయి. సో హెయిర్ కూడా చాలా గ్రోత్ ఉంటది. ఖచ్చితంగా యూజ్ చేయండి హెయిర్ మాస్క్ అనేది, ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటదండి. నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్ SPF 40+. ఇది కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటదండి. ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. SPF 40+ కూడా. వీటితో పాటు మన దగ్గర నిజంగా బ్యూటీ ప్రోడక్ట్స్ తెలుసు కదండి, స్కిన్ ఫార్ములా 9, వెలినో కూడా ఉంటాయి. అవి కూడా చాలా కొంచెం కాస్ట్లీతో కూడుకున్న ప్రోడక్ట్స్, కాకపోతే ఎక్సలెంట్ గా పనిచేస్తాయి. వాటిని నేను నోటి ద్వారా నార్మల్ గా చెప్తా అండి. అందులో ఇంటెన్సివ్ హైడ్రేషన్ క్రీమ్ ఉంటది, బ్రైటనింగ్ క్రీమ్ ఉంటది, యూత్ ఎలెక్సర్, డీప్ క్లిన్జింగ్ ఆయిల్, బ్లిమిష్ జెల్, గ్లో షీట్ మాస్క్లు, ప్రోప్రీ ప్రైమ్, ఇవన్నీ ఉంటాయి. రేడియంట్ గ్లో ఫేస్ మిస్ట్, ఇవన్నీ మనకి స్కిన్ ఫామ్ లో 9 లో ఉంటాయండి. ఇందులో హైడ్రేటింగ్ సన్ స్క్రీన్ సీరం SPF 50++, అది కూడా ఉంటదండి. అదైతే ఎక్సలెంట్ సన్ స్క్రీన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెలినోలో లిప్స్టిక్స్, లాంగ్ స్టే లిప్స్టిక్స్, SPF అది పర్ఫెక్ట్ కాంపాక్ట్ పౌడర్స్, ఇవన్నీ ఉంటాయండి. సో ఇది టైం లాగ్ అవుతుంది అని చెప్పేసి నేను స్టార్టింగ్ తీసేసిన. సో నిజంగా ఎక్సలెంట్ బ్యూటీ ప్రోడక్ట్స్ అండి మన దగ్గర ఉన్నాయి. నేచురల్ గా అలాల్ సర్టిఫికేట్ ఉంది మన బ్యూటీ ప్రోడక్ట్స్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ కి. సో ఎక్సలెంట్ బ్యూటీ ప్రోడక్ట్స్ అని చెప్పొచ్చు. నేచురల్ గా మన స్కిన్ అనేది గ్లో చేస్తుంది, రిపేర్ చేసుకుంటే తీసుకొస్తుంది. ఎన్ని పింపుల్స్ ఉన్నా కూడా బ్లిమిష్ జెల్ వాడండి. పిగ్మెంటేషన్ కూడా నిజంగా పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ తీసుకోండి, దీంట్లో ఎక్సలెంట్ రిజల్ట్ అని ఉన్నది. మళ్ళీ మళ్ళీ రాకుండా చేసుకోవచ్చు మన దగ్గర బ్యూటీ ప్రోడక్ట్స్ తోటి. సో ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ అని చెప్పొచ్చు అండి బ్యూటీ ప్రోడక్ట్స్ అనేటివి. సో ఎలాంటి ఏమంటారు బాధ లేకుండా ఇయ్యచ్చు ప్రతి ఒక్కరికి. సో ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ స్నాక్ బార్, ఇందులోనే ఉందండి పేరు ఎనర్జీ స్నాక్ బార్ అనేది. ఇవి తినడం వల్ల నిజంగా చాలా ఎనర్జీ వస్తుంది. పిల్లలకి మన బయట 5 స్టార్లు డైరీ మిల్క్లు కొనిస్తాం కదా, ఆ ప్లేస్ లో ఇవి ఇచ్చి చూడండి. నిజంగా చాలా ఏవైతే నట్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ మనకి ఇందులో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి చాకో ఫ్లాక్స్ సీడ్ బార్, ఇందులో చాకో ఫ్లాక్స్ దీంట్లోనే ఉందండి. ఫ్లాక్స్ సీడ్ బార్ అండి, ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదండి, మనకు తెలుసు ఫ్లాక్స్ సీడ్స్ ఎంత బలమో. సో ఆ ఫ్లాక్స్ సీడ్స్ అనేటి ఈ చాకో ఫ్లాక్స్ సీడ్స్ లో ఉంటాయి. సో ఎవరికైనా బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా ఇవే ఇచ్చి పంపించండి. సో బిస్కెట్ ప్యాకెట్స్, చాక్లెట్స్ కాకుండా. సో నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ స్నాక్ బార్, ఇది కూడా ప్రతి ఒక్కటి డ్రై ఫ్రూట్ నట్స్, ప్రోటీన్స్ అనేటి, మినరల్స్ అనేటి ఏమైనా తక్కువ ఉంటే ఈ చాక్లెట్స్ అనేది రోజు ఒకటి ఇవ్వండి. సో ఖచ్చితంగా మనకి ప్రోటీన్స్, మినరల్స్ అనేటివి పిల్లలకు అందుతాయండి. సో మనం కూడా తీసుకోవచ్చు. సో ఎక్సలెంట్ ప్రోడక్ట్, ఎక్సలెంట్ చాక్లెట్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి జీటా ప్రీమియం స్పైస్ టీ అండి. ఏదైతే మనం కరోనా టైంలో అన్ని సొంటి, లవంగము, చెక్క ఇవన్నీ కలుపుకొని తాగినామో అట్లాంటి అన్ని ఇవన్నీ మనకి టీ పౌడర్ లో దొరుకుతాయి. సో 8 టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ బూస్టర్స్ ఉంటాయండి ఇందులో. సో జీటా స్పెషాలిటీ నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. చాలా బాగా మనకి బయట టీ టీ తాగితే ఏమైతుంది అంటే వేడి అనిపిస్తుంది. సో నాకైతే నోట్లో ఇట్లా నార్మల్ గా పుక్కులు అనేటివి వస్తాయి. సో కానీ ఈ టీ తాగినప్పటి నుంచి అసలు వేడి అనేదే లేదండి. నిజంగా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ జీటా స్పెషాలిటీ నార్మల్ గా రెడ్ కలర్ లో కనిపిస్తుంది కదండి, ఇది ఉన్ను ఈ టీ పౌడర్ 2 కలిపి మిక్సీ చేసుకుంటే మనకి 1.5 month వస్తుంది. కొంచెం వేసుకోవడం వల్లనే మనకి చాలా ఏమంటారు అక్కడ రెడ్డిష్ వస్తుంది. సో టీ అనేది చాలా బాగుంటది ఈ 2 మిక్సీ చేసుకొని పెట్టుకోవడం వల్ల. సో చాలా స్పైసీగా చాలా బాగుంటదండి. నెక్స్ట్ వచ్చేసి కాఫీ కూడా ఎక్సలెంట్ ఉందండి, చాలా బాగుంది కాఫీ కూడా. ఒక్కసారి ప్రతి ఒక్కరు యూజ్ చేయండి.
నిజంగా ఎక్సలెంట్ టీ పౌడర్స్ అని చెప్పొచ్చు. సో ఎనర్వా బ్రేక్ఫాస్ట్ సెరల్స్ ఇవి కూడా చాలా ఎనర్జీ ఇస్తాయండి. ఇందులో ప్రతి ఒక్క విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ మనకి ఇందులో ఉన్నాయి. పీచు పదార్థాలు కూడా ఇందులో ఉన్నాయండి. ఏవైతే మనము డ్రై ఫ్రూట్స్ తీసుకోమో ప్రతి ఒక్కటి మనకి ఇందులో డ్రై ఫ్రూట్స్ అనేది ఉంటాయి. సో మార్నింగ్ కొంచెం టిఫిన్ చేయడానికి లేట్ అయినా కూడా కొన్ని పాలల్లో ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిక్స్ చేసుకొని ఇస్తే మనకి ఎనర్జీ అనేది చాలా బాగా వస్తుంది. ఎక్సలెంట్ బ్రేక్ఫాస్ట్ సెరల్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ అప్ డ్రింక్. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఫ్రెష్ అప్ డ్రింక్ అనేది నిజంగా చాలా విటమిన్ సి అని చెప్పొచ్చు. సో ఫ్రెష్ అప్ డ్రింక్ దీంతో కూడా ఎనర్జీ అనేది చాలా బాగా వస్తుంది మనకి. ఇది ఒక్కసారి ఎవరైనా మనం బయట వస్తే థమ్స్అప్లు, కూల్ డ్రింక్స్ అట్లాంటివి ఏం కాకుండా ఇది ఒక్కసారి తీసుకొచ్చుకున్నాం అనుకోండి, జస్ట్ నార్మల్ గా వాటర్ వేసి కలిపి ఇయ్యచ్చు. సో నిజంగా చాలా స్వీట్ గా పుల్లగా బాగుంటది. ప్రతి ఒక్కరు ఇది కూడా ఈ సమ్మర్ లో హీట్ అనేది తీసేస్తుందండి. సో బాగా పనిచేస్తుంది. ఎక్సలెంట్ ప్రోడక్ట్, చలవ చేస్తుంది. యూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి రైస్ బ్రెయిన్ ఆయిల్. ప్రతి ఒక్కరి ఇంట్లో రైస్ బ్రెయిన్ ఆయిల్ అనేది ఉండాలండి. నేనైతే ఎక్కడి డెమోకి వెళ్ళినా కూడా రైస్ బ్రెయిన్ ఆయిల్ గురించి, ఫ్లాక్స్ ఆయిల్ గురించి చేతులు ఎత్తి దండం పెడతా. కంపల్సరీ రైస్ బ్రెయిన్ ఆయిల్ అనేది యూజ్ చేయండి అని చెప్పేసి. సో ఇది మనకి తౌడుతోటి తయారైతుందండి. నిజంగా ఎక్సలెంట్ ఆయిల్ అని చెప్పొచ్చు. వెయిట్ లాస్ అవ్వడం కానీ, ఇరెగ్యులర్ పీరియడ్స్, ప్రతి థైరాయిడ్ కంట్రోల్, ఎవరికైనా దగ్గున్నా దగ్గు పోతుందంట. నిజంగా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క రిజల్ట్ అనేది వింటున్నాను నేను ఈ రైస్ బ్రెయిన్ ఆయిల్ ఇవ్వడం వల్ల. సో ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు రైస్ బ్రెయిన్ ఆయిల్ అనేది. సో మనం ఏదైతే అదర్ ఆయిల్ వాడుతున్నామో అది ఎట్లా తయారైతుందంటే కంప్లీట్ గా నాకు తెలిసి అయితే అది కుక్కలను చంపి వాటి బొక్కలతోటి, నెక్స్ట్ ఆవులను చంపి వాటి బొక్కలతోటి వేస్తున్నారండి ఆయిల్స్ అనేటివి. సో మీరు కూడా ఒకసారి పల్లి నూనె అంటే కూడా సార్ ఎప్పటికీ చెప్తా ఉంటారు, 4 కిలోల పల్లీలు గానుగు పడితే మనకి 1 కిలో నూనె వస్తుంది. సో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కిలో పల్లీలకు ఎంత రేట్ ఉంది, మనకి ఆయిల్ కి ఎంత రేట్ ఉంది అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసుకోండి. సో ఒక్కసారి మన ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ ఇంట్లో రైస్ బ్రెయిన్ ఆయిల్ కంపల్సరీ ఉండాలండి. రైస్ బ్రెయిన్ ఆయిల్ యూజ్ చేయండి కంపల్సరీ. సో నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర సప్లిమెంట్స్ ఉంటాయండి. ఎక్సలెంట్ సప్లిమెంట్స్ అని చెప్పొచ్చు. ఇవన్నీ హెల్త్ సప్లిమెంట్స్ చాలా బాగా పనిచేస్తాయి. హెల్త్ సప్లిమెంట్స్ అనేటివి ఫస్ట్ నేను క్యాన్బరీ గురించి చెప్తా అండి. ఇక్కడ క్యాన్బరీ ఇది ఒకటి ఒక్క నిమిషం. క్యాన్బరీ ఫ్రూట్ తోటి తయారైతుంది. ఇది మనకి క్యాన్సర్ కణాలని తగ్గిస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇమ్యూనిటీ బూస్టర్. మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ క్యాన్బరీ దాంతో మనము ఏమంటారు పోగొట్టుకోవచ్చు అండి. ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా, యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, నార్మల్ గా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఈ క్యాన్బరీ అనేది ఇవ్వడం వల్ల తొందరగా తగ్గిపోతుంది క్యాన్బరీ అనేది దాంతోటి. సో ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు, సప్లిమెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి హెయిర్, స్కిన్, నెయిల్ క్యాప్షల్స్. ఇది మనకి ఈ ఒక్క క్యాప్షల్ హెయిర్ కి, స్కిన్ కి, నెయిల్ కి మూడిటికి యూజ్ అవుతుందండి. సో ఇది యూజ్ చేయడం వల్ల హెయిర్ కి ఏమైనా ప్రాబ్లం ఉన్నా, స్కిన్ కి ఏమైనా ప్రాబ్లం ఉన్నా, నెయిల్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చాలా తొందరగా మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ అనేది కూడా ప్రతి ఒక్కరు యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఫైబర్ పౌడర్ అండి. ఫైబర్ గురించి చెప్పనవసరం లేదు. నిజంగా ఇది అయితే ఎక్సలెంట్ ప్రోడక్ట్. ఇవాళ మనకి గ్రూప్ లో కూడా పెట్టిర్రు. ఇది కాన్స్టిట్యూషన్ నుంచి ఎవరికైతే మోషన్ ఫ్రీ లేకపోయినా కూడా ఇది తగ్గిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టాక్సిన్స్ ని రిమూవ్ చేస్తుంది. వెయిట్ మేనేజ్మెంట్ కి కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి. నెక్స్ట్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా కొలెస్ట్రాల్ ని కూడా తీసేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇమ్యూనిటీ ఇస్తుంది. డైజెషన్ ప్రాబ్లం ఏమున్నా కూడా క్లియర్ చేస్తుంది అండి. పైల్స్ ఎవరికన్నా ఉంటే ఇది ఇచ్చి చూడండి. సో రిజల్ట్ అనేది మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది. పైల్స్ ప్రాబ్లం ఎవరున్నా కూడా ఇది యూజ్ చేయొచ్చు. హీట్ అనేది ఎవరికైనా అయినా కూడా ఇది ఇయ్యచ్చు అండి. ఫైబర్ పౌడర్ అనేది. సో మనకి మంచి రిజల్ట్ అనేది చూపిస్తుంది అండి. ఎక్సలెంట్ ప్రోడక్ట్. సో అట్లనే ఐ సపోర్ట్ కూడా నిజంగా ఎక్సలెంట్ ప్రోడక్ట్. ఐ సపోర్ట్ అనేది ఇది ఐస్ ఎవరికైనా మంటగా ఉన్నా, వాటర్ గారుతూ ఉండడము, అట్లనే కంటికి ఎవరైనా పొరలు వచ్చినా కూడా, అట్లా కంటికి ఎవరైనా మస్క కనిపించినా, ఎలాంటి ఐ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అండి నిజంగా ఈ ఐ సపోర్ట్ ఒక్కసారి ఇచ్చి చూడండి. దూరం సైట్ ఉన్నా, దగ్గర సైట్ ఉన్నా ఇచ్చి చూడండి. నిజంగా చాలా బాగా పనిచేస్తుంది ఐ సపోర్ట్ అనేది. ప్రతి ఒక్కరు యూజ్ చేయాలి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా యూజ్ చేయాలి ఐ సపోర్ట్ అనేది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఐ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తున్నాయి.
నెక్స్ట్ వచ్చేసి కొలాజిన్ అండి. కొలాజిన్ కొలాజిన్ కూడా నా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. తెలుసు మనకి కొలాజిన్ గురించి. ఓన్లీ ముఖాల నొప్పులు ఉన్న వాళ్ళే కాదండి, కొలాజిన్ వాడడం వల్ల మన స్కిన్ అనేది టైటనింగ్ ఉంటది. సో తొందరగా ముడతలు పడకుండా చేస్తది. అట్లనే షైన్ అనేది ఇస్తదండి. సో మనకి కావాల్సిన ఏదైతే గ్లో కావాలో ప్రతి ఒక్కరు, ఎవరు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ కొలాజిన్ అనేది తాగుతారట. సో ఖచ్చితంగా మనం కూడా యూజ్ చేయాలండి కొలాజిన్ అనేది. ఫర్దర్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తది మనకి. సో ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ముఖాల నొప్పులకు ఎంత బాగా పనిచేస్తుందో కూడా మనకి తెలుసు కదా. సో ఎక్సలెంట్ ప్రోడక్ట్ కొలాజిన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి గ్లూకోజమైన్ అండి. గ్లూకోజమైన్ కూడా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి. ఏదైతే మనకి పులుగు అరుగుతుందో ఆ పులుగుని ఈ కొలాజిన్ వల్ల పెరిగిన దాన్ని ఇది గ్లూకోజమైన్ మంచిగా స్టాండర్డ్ గా చేస్తది. సో ఇది కూడా ఎక్సలెంట్ ప్రోడక్ట్. గ్లూకోజమైన్ కూడా ఖచ్చితంగా ప్రతి ముఖాల నొప్పులకి ఖచ్చితంగా ఈ గ్లూకోజమైన్, కొలాజిన్, కాల్షియం ఇవ్వడం వల్ల తొందరగా రిజల్ట్ అనేది వస్తుందండి. సో ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు గ్లూకోజమైన్ కూడా. నెక్స్ట్ వచ్చేసి వెస్లిమ్ టీ. వెస్లిమ్ టీ కూడా ఇది గ్రీన్ టీ అంటారు కదండి. గ్రీన్ టీ తోటి దానికి సంబంధించింది. ఏదైతే వెయిట్ లాస్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని యూజ్ చేయడం వల్ల ఇది మంచి రిజల్ట్ అనేది మనకు వస్తుంది. సో ఇది తాగడం వల్ల మనం వెయిట్ లాస్ అనేది కూడా తొందరగా అవ్వచ్చు. సో బయట టీ తాగకుండా ఈ టీ తాగడం వల్ల కూడా మనకు కొంచెం చలువ అనేది కూడా వేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వెస్లిన్ క్యాప్షల్స్. వెయిట్ లాస్ ఎవరైతే కావాలనుకుంటున్నారో ఈ వెస్లిన్ క్యాప్షల్స్ అనేటివి ఇవ్వండి. సో మార్నింగ్ 2, ఈవినింగ్ 2 వేసుకోమని చెప్పండి. మనకి ఏదైతే ఫుడ్ లో దొరకని ప్రోటీన్స్, విటమిన్స్ అవన్నీ ఉంటాయి కదండి. సో అవన్నీ వెస్లిన్ క్యాప్షల్స్ ద్వారా దొరుకుతాయి. సో చాలా బాగా వెయిట్ లాస్ కి అయితే ఈ వెస్లిన్ క్యాప్షల్స్, వెస్లిన్ టీ, వెస్లిన్ షేక్ అనేది బాగా పనిచేస్తుందండి. ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎలార్జీ9. ఎలార్జీ9 కూడా ఎవరైతే పెరాలసిస్ పేషెంట్స్ కానీ వాళ్ళకైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది. బ్లడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. వెయిట్ మేనేజ్మెంట్ కి కూడా బాగా పనిచేస్తుంది అండి. సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా, అంటే ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఏమన్నా ఉంటే వాళ్ళకి ఎలార్జీ9 ఇవ్వడం వల్ల కూడా తొందరగా క్యూర్ అవుతుందండి. మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇది కూడా మనకి ఇమ్యూనిటీని ఇస్తుంది. నెక్స్ట్ రోమాట్రైటిక్, అర్థరైటిక్స్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా అవన్నీ క్లియర్ చేస్తుందండి ఎలార్జీ9 అనేది. నిజంగా చాలా బాగా పనిచేస్తుంది ఎలార్జీ9. పెరాలసిస్ పేషెంట్స్ కి అయితే ఎక్సలెంట్ ప్రోడక్ట్, ఎక్సలెంట్ సప్లిమెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కోఎంజైమ్ క్యూటెన్. ఇది కూడా ఎక్సలెంట్ ప్రోడక్ట్. ఇది బ్రెయిన్ డిసార్డర్స్ ని, నెక్స్ట్ వచ్చేసి షుగర్, డయాబెటీస్, క్యాన్సర్, మైగ్రేన్ అట్లాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ కోఎంజైమ్ క్యూటెన్ ఇవ్వచ్చండి. మనకి నిజంగా ఏమంటారు, ఇది కూడా ఇమ్యూనిటీ బూస్టర్ అనే చెప్పొచ్చు. ఎక్సలెంట్ బాగా పనిచేస్తుంది. ఈ కోఎంజైమ్ క్యూటెన్ కూడా మనకి పెరాలసిస్ పేషెంట్స్ కి ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకి బ్రెయిన్ డిసార్డర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి కొంచెం, అట్లాంటి వాళ్ళ పెరాలసిస్ పేషెంట్స్ కి. సో దీని వల్ల కూడా తొందరగా రిజల్ట్ అనేది వస్తుందండి. సో ఎక్సలెంట్ ప్రోడక్ట్, ఎక్సలెంట్ సప్లిమెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ అండి. ఈ ఫుడ్ ప్యాచెస్ కూడా నిజంగా ఏ సప్లిమెంట్, ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనం సప్లిమెంట్స్ ఇచ్చే ముందు ఖచ్చితంగా ఈ డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ ఇవ్వడం వల్ల మన లోపల ఉన్న టాక్సిన్స్ అన్ని రిమూవ్ చేస్తుందండి. రిమూవ్ చేయడం వల్ల మనం ఇచ్చిన ఏదైతే సప్లిమెంట్ ఉంటుందో అది తొందరగా పనిచేస్తుంది. కానీ ఇది ఒక్క ప్రోడక్ట్ 1250 రూపీస్ ఏమో పడుతుంది. సో అందుకే అందరు వెంటకి ఇస్తారు. కానీ ఇది ఒక్కసారి యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ మనకి ఇస్తుందండి. ఇది ఫస్ట్ మనకి ఏదైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ కిడ్నీ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వండి. నిన్న మనం విన్నాము సిడీలో. సో డయాలసిస్ పేషెంట్స్ కూడా ఇది యూజ్ చేయడం వల్ల తొందరగా వాళ్ళకి రిజల్ట్ అనేది వస్తుంది. సో ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెస్లిమ్ ఎనర్జీ డ్రింక్. దీంట్లోనే ఉందండి ఎనర్జీ డ్రింక్ అనేది. సో దీని వల్ల, ఈ ఎనర్జీ డ్రింక్స్ వల్ల మనకి ఏంటంటే తొందరగా అలసిపోకుండా ఉంటాం అన్నమాట. సో ఇది తీసుకోవడం వల్ల మనకి ఎనర్జీ అనేది ఉంటది. మనకు కావాల్సిన ప్రోటీన్స్ అన్ని ప్రతి ఒక్కటి ఇందులో దొరుకుతాయి. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ వెస్లిమ్ ఎనర్జీ డ్రింక్స్ కూడా తీసుకోండి. సో ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని సప్లిమెంట్స్ ప్రోడక్ట్స్ అని చెప్పొచ్చు, డ్రింక్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెస్లిమ్ షేక్స్ కూడా అండి. నిజంగా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఈ వెస్లిమ్ షేక్, వెస్లిమ్ క్యాప్షల్స్, వెస్లిమ్ టీ అనేది ఇవ్వడం వల్ల నిజంగా చాలా బాగా వెయిట్ లాస్ అవుతారండి. నిజంగా మా టీంలో ఒకరు 1.5 months లో 6 kgs తగ్గిర్రు. 6 kgs తగ్గిర్రు అంటే మాటలా అండి. నిజంగా వితౌట్ డైట్,
చాలా బాగా పనిచేస్తాయండి వెస్లిన్ షేక్స్ కూడా. సో ఇందులో 4 ఫ్లేవర్స్ ఉంటది. ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి ఆ ఫ్లేవర్ ఇవ్వచ్చు. రోజ్ కీర్ ఫ్లేవర్ అండి. ఇది నాకైతే చాలా ఫేవరెట్. సో నేను నార్మల్‌గా తాగడానికైనా నేను ఈ రోజ్ కీర్ తెచ్చుకున్నా. సో ఎక్సలెంట్ బావుంటదండి. నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో, వెనిల్లా, కుల్ఫీ. ఎవ్వరు ఏది కావాలంటే వాళ్ళకి అది ఇవ్వొచ్చండి. చాలా బాగుంటాయి. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకైతే ఎక్సలెంట్‌గా పనిచేస్తాయండి. సో నెక్స్ట్ వచ్చేసి స్టీవియా బిళ్ళలు అంటారో ఏంటంటే స్టీవియా టాబ్లెట్స్. ఇవి ఎట్లా పనిచేస్తాయి అంటే అండి, మనం ఏదైతే షుగర్ పేషెంట్స్ కి టీ తాగుతారు కదండి, వాళ్ళకి ఆ ప్లేస్ లో టీ తాగే ప్లేస్ లో షుగర్ యాడ్ చేసుకోకుండా ఈ స్టీవియా బిళ్ళలు అనేది వేసుకొని తాగమని చెప్పాలి. సో అట్లా వాళ్ళకి షుగర్ అనేది డయాబెటిస్ పేషెంట్స్ షుగర్ అనేది కంట్రోల్ ఉంటది. సో ఖచ్చితంగా ఈ స్టీవియా అనేది షుగర్ పేషెంట్స్ కి ఇవ్వడం వల్ల వాళ్ళ షుగర్ అనేది కంట్రోల్ ఉంటదండి. సో ఇది చాలా బాగా ఎక్సలెంట్ పనిచేస్తుంది. స్టీవియా టాబ్లెట్స్ అనేటి షుగర్ పేషెంట్స్ కంపల్సరీ, ఎవరైనా డయాబెటిస్ పేషెంట్స్ కి ఎవరికైనా ఇవ్వచ్చు. సో షుగర్ ఫ్రీ అన్నమాట. సో చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ కాల్షియం గురించి చెప్పనవసరం లేదండి. మన దాంట్లో కాల్షియం గురించి సో డెమో కూడా ఉంది ఇందులో. సో బయట కాల్షియం వేసుకోవడం వల్ల ఏమైతది అంటే మనకి గొంతులోనే ఆగిపోతాయి ఈ కాల్షియంస్ అనేటివి బయటవి. సో అరగనట్టు అనిపిస్తది. కానీ మన దాంట్లో కాల్షియం చూడండి, వేసుకున్న వేసుకున్న తర్వాత నిజంగా తొందరగా కరిగిపోతాయి. ఇప్పుడు మనకి డెమోలో కూడా చూడొచ్చు క్లారిటీగా. సో మంచి పని చేస్తది. అది కరగడం వల్ల మన బోన్స్ కి తొందరగా కాల్షియం అనేది పోయి స్ట్రాంగ్ అయితాయి. సో కరగకుండా ఉండడం వల్ల అది కాల్షియం వేసుకోబుద్ధి కాదు. బయట ఏదైతే కాల్షియం దొరుకుతుందో అది వేసుకోబుద్ధి కాదు. అది గొంతులే ఉన్నట్టు అవుతుందండి. నిజంగా ఇదైతే కాల్షియం కూడా ఎక్సలెంట్ ప్రోడక్ట్. ఓన్లీ మామూలుగా ప్రాబ్లం ఉన్న వాళ్ళే వేసుకోవచ్చు అని కాదండి. ప్రతి ఒక్కరు కాల్షియం అనేది వాడాలి. సో అందరికి కాల్షియం డెఫిషియన్సీ అని ఉంటది. సో ఫర్దర్ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కాల్షియం అనేది కంపల్సరీ యూజ్ చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి న్యూట్రిషనల్ ప్రోటీన్ పౌడర్స్. ఇవి న్యూట్రిషనల్ ప్రోటీన్ పౌడర్స్ అనేటివి అండి. ఇవి ఆ చా ఏమంటారు, చిన్న పిల్లలకి అంటే ఫ్యామిలీస్ వాళ్ళ ఉంటారు కదండి, వాళ్ళకి ఇవ్వాలి. చాలా బాగా ప్రోటీన్స్ అనేటివి, మినరల్స్ అనేటివి అందుతాయి. సో ఏదైతే మనం బూస్టులు, హార్లిక్స్ అవి ఇవ్వకుండా సో ఇవి ఇవ్వడం వల్ల మనకి ఎనర్జీ అనేది వస్తది. సో ప్రోటీన్ పౌడర్ దాంట్లోనే ఉందండి. కావాల్సిన ప్రోటీన్స్ అనేటివి మనకు అన్ని ఇందులో న్యూట్రిషనల్ ప్రోటీన్స్ అనేటివి కంపల్సరీ అందుతాయి. సో ఇది యూజ్ చేయడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతదండి. నిజంగా ఎక్సలెంట్ ప్రోటీన్ పౌడర్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫోలిక్ ఐరన్ ప్లస్. ఇది కూడా ప్రతి ఒక్క లేడీ వాడాలండి. ప్రతి ఒక్కరికి ఫోలిక్ ఐరన్ అనేది ఇవ్వాలి. సో ఈ ఫోలిక్ ఐరన్ ఎట్లా పనిచేస్తది, ఎట్లా అంటే మన దగ్గర ఇది డెమో కూడా ఉంది. బయట ఫోలిక్ ఐరన్ టాబ్లెట్స్ ఎట్లా ఉంటాయి, మన దగ్గర ఫోలిక్ ఐరన్ ఎట్లుంటదని. ఇది నిజంగా ఆకుకూరలతోటి ఆకు ఆకుకూరగాయలతోటి తయారైనదండి. మన ఏదైతే ఆకుకూరలు ఉంటాయో అవన్నీ ఎండబెట్టి పొడి వేసి ఒక క్యాప్షల్ రూపకంగా మనకు అందిస్తారండి. ఇది నిజంగా ఈ డబ్బా అయిపోయే లోపు మనకి నియర్లీ 2 నుంచి 3 గ్రామ్స్ బ్లడ్ పెరుగుతుంది. బాండ్ పేపర్ రాసియచ్చు అండి. ఖచ్చితంగా అండి నేను చెప్తా. నేను ఇచ్చిన దగ్గరనైతే ప్రతి ఒక్కరికి బ్లడ్ పెరిగింది. నిజంగా ఎక్సలెంట్ ప్రోడక్ట్, సప్లిమెంట్ అని చెప్పొచ్చు ఫోలిక్ ఐరన్. దీంతో పాటు విటమిన్ B12 స్ప్రే ఇచ్చినట్టయితే తొందరగా ఇంకా బ్లడ్ అనేది పెరుగుతుంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్విగో ప్రోటీన్ పౌడర్స్ అండి. ఇవి వెస్టేజ్ ప్రోటీన్ పౌడర్స్. ఇవి అయితే ఇంకా చాలా బాగా పనిచేస్తాయి వెస్టేజ్ ప్రోటీన్ పౌడర్స్ అనేటివి. సో ఇది మనకి తొందరగా ఏమంటే ఎనర్జీ అనేది ఇస్తుంది వెస్టేజ్ ప్రోటీన్ పౌడర్ అనేది. దీంట్లో ఇది సోయా తోటి తయారైతుందండి. సోయా అనేది చాలా చలువ కాబట్టి అది ఎంత ఎనర్జీ సోయా బీన్స్ అనేటివి సో వాటితోటి వేస్తారండి. సో చాలా బాగా పనిచేస్తుంది ప్రోటీన్ పౌడర్ అనేది. ప్రతి ఒక్కరు ఈ సోయా ప్రోటీన్ పౌడర్ వాడడం వల్ల చాలా ఎనర్జెటిక్ ఉంటారు. ఎక్సలెంట్ ప్రోటీన్ పౌడర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆయుష్ అంతే పౌడర్స్ అండి. ఇవన్నీ ఆయుర్వేదిక్ దాని గురించి చేసినాయి. నిజంగా ఆయుష్ అంతే ప్రోడక్ట్స్ చాలా బాగా పనిచేస్తాయి. వైటల్ కాంప్లెక్స్ అండి. ఈ వైటల్ కాంప్లెక్స్ అనేది మనకి ఎట్లా పనిచేస్తుంది అంటే ఇది ఆమ్లా, గ్రేప్స్, గ్రీన్ టీ, క్యారెట్ వాటితోటి తయారైన వైటల్ కాంప్లెక్స్ అండి. ఇది ఏంటంటే మనకి అసిడిటీ తగ్గిస్తుంది. అట్లనే వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదండి, అవి ఎవరికైతే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఈ వైటల్ కాంప్లెక్స్ యూజ్ చేయడం వల్ల సో మనకి తొందరగా రిజల్ట్ అనేది చూపిస్తుంది. సో మంచిగా పనిచేస్తుంది అండి. ఎక్సలెంట్. ఇది కూడా ఇమ్యూనిటీ పవర్ అనేది ఇస్తుంది. చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలాంటి స్ట్రెస్ ఉన్నా కూడా ఇది యూజ్ చేయడం వల్ల తొందరగా తగ్గిపోతుందండి. చూడండి ఇక్కడ మనకి ఈ ప్రోడక్ట్ దగ్గర కూడా ఇచ్చిండ్రు. సో అలసటని తొలగిస్తుంది, కంటిలో మచ్చలు ఏర్పడడం మరియు దృష్టిపరమైన
విధులు పరచడానికి సహాయపడుతుందట. వృద్ధాప్య ఛాయలు కూడా కనిపించకుండా చేస్తుందట వైటల్ కాంప్లెక్స్ అనేది. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా యూజ్ చేయాలండి వైటల్ కాంప్లెక్స్ అనేది. ఎక్సలెంట్ సప్లిమెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రోస్టేట్ కేర్ అండి. ఇది ప్రోస్టేట్ గ్రంథి ప్రాబ్లం ఉన్న వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఇది మనకి ఇది మెన్స్ కి యూజ్ అవుతుందండి. సో ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి టాక్సిక్లీన్. ఇది బాడీలోని టాక్సిన్స్ అన్ని రిమూవ్ చేస్తుంది. బాడీలోని టాక్సిన్స్ అన్ని రిమూవ్ చేస్తుందండి. నిజంగా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఏదైతే ప్రాబ్లమ్స్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ టాక్సిక్లీన్ ఇవ్వడం వల్ల ఎలర్జీస్ కానీ ప్రతి ఒక్కటి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈ టాక్సిక్లీన్ యూజ్ చేయడం వల్ల తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి కిడ్నీ హెల్త్ అండి. కిడ్నీ హెల్త్ నిజంగా ఇది కూడా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఎవరికైతే కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి టాక్సిక్లీన్, కిడ్నీ హెల్త్, గ్యానోడర్మా ఇవి ఇవ్వడం వల్ల తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది. కిడ్నీ హెల్త్ కూడా కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి న్యాచురల్ గా స్టోన్ అనేది కరిగిపోయి సో పడిపోతుందండి స్టోన్ అనేది. సో నిజంగా ఎంత స్టోన్ అయినా కూడా భయపడకుండా కూడా మనం కిడ్నీ హెల్త్ అనేది ఇవ్వచ్చు. సో కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరు ఉన్నా కూడా ఈ టాక్సిక్లీన్ కిడ్నీ హెల్త్ అనేది ఇవ్వచ్చండి. చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రెస్పో కేర్ అనేది నిజంగా ఇది కూడా ఎవరికైతే శ్వాసనాళాలు ప్రాబ్లం ఎవరికి ఉన్నా కూడా ఈ రెస్పో కేర్ అనేది ఇవ్వచ్చండి. జలుబు కానీ డస్ట్ ఎలర్జీ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉన్నా కూడా ఈ రెస్పో కేర్ వాడడం వల్ల అవి తొందరగా క్యూర్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రోకార్డ్ అనేది ఇది మనకి హై బీపీ అట్లాంటివి ఏమన్నా ఉంటే ఇది కంట్రోల్లో ఉంచుతుంది. సో ప్రోకార్డ్ అనేది కూడా ఎక్సలెంట్ ప్రోడక్ట్. బీపీ ప్రాబ్లమ్స్ ఎవరు ఉన్నా కూడా బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లమ్స్ ఎవరు ఉన్నా కూడా ఈ ప్రోకార్డ్ అనేది యూజ్ చేయండి. సో ఖచ్చితంగా కంట్రోల్ చేస్తుంది ప్రోకార్డ్ అనేది. నిజంగా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి లివర్ హెల్త్. నిజంగా నేనే ఈ లివర్ హెల్త్ మా సార్కి వాడిపించిన అండి. చాలా మంచి రిజల్ట్ ఉంది. నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు మా సార్ ఘోరంగా ఉండే, నేను మన దగ్గర సప్లిమెంట్స్ అన్ని ఇచ్చిన. సో ఈ లివర్ హెల్త్ ఇవ్వడం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చిందండి. సో ప్రాబ్లం లేకుండా పోయింది లివర్ హెల్త్ ఇవ్వడం వల్ల. సో కొంచెం లివర్ అనేది వాపు ఉండే, సో ఆ లివర్ ప్రాబ్లం అనేది కంప్లీట్ గా పోయిందండి. నిజంగా చాలా బాగా పనిచేస్తుంది లివర్ హెల్త్ అంటే. లివర్ కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా లివర్ హెల్త్ అనేది ఇవ్వండి. సో ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటది. సో ఎవరైతే స్మోకింగ్ చేస్తారో నెక్స్ట్ వచ్చేసి డ్రింకింగ్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా లివర్ హెల్త్ అనేది సజెస్ట్ చేయండి. సో మంచి రిజల్ట్ అనేది ఉంటది. సో నెక్స్ట్ వచ్చేసి గ్లూకో హెల్త్ అండి. గ్లూకో హెల్త్ మనం షుగర్ పేషెంట్స్ కి డయాబెటీస్ పేషెంట్స్ కి ఇవ్వడం వల్ల వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేటివి కంట్రోల్ వస్తాయి. సో దీని వల్ల మనకి ఏదైతే వాళ్ళు ఇంజెక్షన్స్ వేసుకుంటారో దాని నుంచి టాబ్లెట్స్ కి వస్తారు. టాబ్లెట్స్ నుంచి మళ్ళీ టాబ్లెట్స్ వేసుకోకుండా కూడా వాడుతుంటే కంప్లీట్ వాళ్ళ టాబ్లెట్స్ కూడా షుగర్ టాబ్లెట్స్ కూడా బంద్ చేయొచ్చండి గ్లూకో హెల్త్ యూజ్ చేయడం వల్ల. సో అంత మంచిగా పనిచేస్తుంది గ్లూకో హెల్త్. నేమ్ స్టీవియా అనేది ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి శాతావారి మ్యాక్స్. ఇది నిజంగా చాలా మంచి ప్రోడక్ట్, హెల్త్ సప్లిమెంట్ అని చెప్పొచ్చు. శాతావారి మ్యాక్స్ అనేది ఇది మనకి ప్రతి ఒక్క లేడీకి కంపల్సరీ అవసరం అండి. ఎవరికైనా గైనకాలజీ ప్రాబ్లమ్స్ గైనకాలజీ ప్రాబ్లమ్స్ ఉన్నా శాతావారి మ్యాక్స్ అనేది యూజ్ చేయండి. పీసీఓడి ప్రాబ్లం ఉన్నా, గర్భసంచికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, పీరియడ్స్ ఇరెగ్యులర్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా శాతావారి మ్యాక్స్ యూజ్ చేయండి. సో ఖచ్చితంగా రిజల్ట్ అనేది మనకి 1 month లోనే కనిపిస్తుంది శాతావారి మ్యాక్స్ తోటి. సో ఎక్సలెంట్ సప్లిమెంట్ అని చెప్పొచ్చు శాతావారి మ్యాక్స్ అనేది. నెక్స్ట్ వచ్చేసి నీమ్ అండి. నీమ్ ఇది వేప ఆకుతోటి తయారైంది. నీమ్ అనేది ఎంత మంచిదో మనకు తెలుసు, కానీ తెలిసి కానీ మనం యూజ్ చేయము. సో ఇట్లా మనం అట్లా యూజ్ చేస్తలేమని చెప్పేసి ఈ వెస్టేజ్ కంపెనీ అనేది ఏం చేసిందంటే నీమ్ అనేది పొడి రూపకంగా వేసి ఒక క్యాప్సూల్ రూపకంగా మనం ఇచ్చిందండి. సో మనం వాడడం వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ముందు ఇప్పటి నుంచే వాడడం వల్ల ఎలాంటి ముందు ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుందండి. నీమ్ అనేది చాలా మంచిది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పొద్దున్న లేచి ఒక వేపాకు నవలాలి అని చెప్తారు. సో అంత మంచిది అయినప్పుడు మనం కూడా ఈ నీమ్ అనేది ఎట్లా యూజ్ చేయాలో కూడా మనం తెలుసుకోవాలి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యూజ్ చేయండి నీమ్ క్యాప్సూల్స్ అనేటివి. సో ఇది నీమ్ క్యాప్సూల్స్ మనకి షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏమున్నా కూడా కంట్రోల్ చేస్తుందండి. ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పంచ తులసి. ఇది 5 రకాల తులసి తోటి తయారైందండి. ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నిజంగా
ఎవరికైనా ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా ఇది యూజ్ చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుందండి. సో జలుబులు కానీ దగ్గులు కానీ ఏ రకంగానైనా ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పొచ్చు. ఇది కూడా నిజంగా చాలా బాగా పనిచేస్తుంది. హెల్త్ డ్రాప్స్, ఇన్విగో హెల్త్ డ్రాప్స్ అనేది. సో రోజు పొద్దున మనం పడి గడుపున ఖచ్చితంగా గ్లాస్ వాటర్ లో 2 చుక్కల పంచతులసి వేసుకొని తాగండి. నిజంగా చాలా మంచి ఇమ్యూనిటీ అనేది ఇస్తుంది. సో పిల్లలకి కూడా తాగించండి. మా పిల్లలు అయితే బాగా తాగుతారు. సో వాళ్ళకి జలుబులు దగ్గులు అనేటివి అయితే ఏం లేవు. నిజంగా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కర్క్యూమిన్ ప్లస్. కర్క్యూమిన్ ప్లస్ అనేది కూడా నిజంగా ఎక్సలెంట్ సప్లిమెంట్ అని చెప్పొచ్చు అండి. ఇది ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా నిజంగా తొందరగా క్యూర్ చేస్తుంది. సో మనకి కర్క్యూమిన్ ప్లస్ అంటే తెలుసు పచ్చి పసుపు. పచ్చి పసుపు తోటి తయారైతుందండి ఇది. ఈ పసుపు అనేది యాంటీబయాటిక్ గా పనిచేస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు. సో యాంటీబయాటిక్ అనేది మనకి ఎట్లా మన లోపల ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా, సో ఎలాంటి డామేజెస్ ఉన్నా కూడా ఈ కర్క్యూమిన్ ప్లస్ యూజ్ చేయడం వల్ల తొందరగా రిజల్ట్ అనేది అది డామేజ్ అవ్వకుండా చేస్తుంది. సో అట్లనే యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్ ని తొందరగా తీసేస్తుంది. లివర్ డ్యామేజ్ కాకుండా చేస్తుందండి ఇది. ఖచ్చితంగా కర్క్యూమిన్ ప్లస్ అనేది ప్రతి ఏ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఇవ్వండి. నెక్స్ట్ కీళ్ళ నొప్పులు అట్లాంటి ఏమన్నా ఉన్నా కూడా ఈ కర్క్యూమిన్ ప్లస్ ఇవ్వడం వల్ల సో వాళ్ళకి తొందరగా ఇన్ఫెక్షన్స్ అనేది తగ్గి అలాంటి నొప్పులు ఏం రాకుండా చేస్తుంది. నిజంగా ఎక్సలెంట్ సప్లిమెంట్ అని చెప్పొచ్చు. సో గ్యానోడర్మా అనేది కూడా నిజంగా ఇది కూడా చాలా ఎక్సలెంట్ సప్లిమెంట్ అండి. ప్రతి ఒక్కరు గ్యానోడర్మా అనేది కూడా యూజ్ చేయాలి. ఇది మల్టీవిటమిన్ అని చెప్పొచ్చు. నిజంగా ఇది ఒక మష్రూమ్ అండి. మష్రూమ్ తోటి చేస్తారు. కింగ్ ఆఫ్ హెర్బ్స్ అంటారు దీన్ని. సో ఇలాంటి వైరస్ ని రాకుండా చేస్తుంది. అట్లనే క్యాన్సర్ ని కూడా తగ్గిస్తుంది. అట్లనే ఆ వచ్చిన క్యాన్సర్ ని కూడా ఒకవేళ క్యాన్సర్ రాకుండా ఉండడానికి కూడా చేస్తుంది. వచ్చిన క్యాన్సర్ ని కూడా తగ్గిస్తుందండి. సో మనకి ఏమైనా మంత్లీ పీరియడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది గ్యానోడర్మా అనేది. కంప్లీట్ గా ఇది వాడుతుంటే ఆ పీరియడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా తొందరగా కంట్రోల్ చేస్తుందండి. ఒక 1-2 months లోనే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా చేస్తుంది. నిజంగా ఎక్సలెంట్ ప్రోడక్ట్ గ్యానోడర్మా అనేది. నిజంగా చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాక్స్ ఆయిల్. దీని గురించి అసలు చెప్పనవసరం లేదండి. ప్రతి ఒక్కరికి తెలుసు డిస్ట్రిబ్యూటర్ కి. నిజంగా ఫ్లాక్స్ ఆయిల్ అనేది మన హార్ట్ అని చెప్పొచ్చు. ఇది ఫ్లాక్స్ ఆయిల్ అనేది నిజంగా దీంట్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయండి ఇందులో. సో మనకి ఇది ఒక ఫ్లాక్స్ సీడ్స్ తోటి తయారైతుంది. ఇది మనకు ఒక గుండెకి సంబంధించిందే కాదండి, మన జుట్టుకి, మన మెమొరీని పెంచుతుంది. అట్లనే బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తీసేసి గుడ్ కొలెస్ట్రాల్ ఫంక్షనింగ్ కి మంచిగా చేస్తుందండి. సో ఖచ్చితంగా ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలి. ప్రతి ఒక్కరితోటి వాడిపించాలండి. నెక్స్ట్ ఇంకొకటి బ్లాకేజెస్ కూడా. ఎలాంటి బ్లాకేజెస్ ఉన్నా కూడా ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది వాడంగా ఖచ్చితంగా పోతాయి. సో మా డాడీకే నేను ఇచ్చిన అండి ఈ బ్లాకేజెస్ అనేది. నిజంగా అది ఇది వాడడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉన్నది. సో బ్లడ్ క్లాట్ అనేది తగ్గిపోయింది. సో క్లాట్స్ ఏమన్నా ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఇవ్వండి. సో ఖచ్చితంగా తగ్గిపోతుందండి. ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొలెస్ట్రామ్. దీని గురించి మనం నిన్న విన్నాము. సో కొలెస్ట్రామ్ అనేది ఆవు ముర్రు పాలతోటి తయారైతుంది. సో చాలా మంచి ప్రోడక్ట్, చాలా హెల్దీ ప్రోడక్ట్ ఇది. సో ప్రతి ఒక్కరు వాడాల్సిన ప్రోడక్ట్. ఓన్లీ చిన్న పిల్లలు వాడాల్సిందే కాదండి, ప్రతి ఒక్కరు వాడాల్సిన ప్రోడక్ట్ ఇది. సో ఇది పాలిచ్చే తల్లులు కూడా యూజ్ చేయొచ్చు. సో వాళ్ళకి ఒకవేళ పాలు రాకపోతేనే వేసుకోవాలండి. పాలు వస్తుంటే వేసుకోవద్దు, ఆగిపోతాయి. సో పాలు రాకుంటే ఈ కొలెస్ట్రామ్ అనేది యూజ్ చేయడం వల్ల సో ఖచ్చితంగా వాళ్ళకి పాలు అనేటివి పడతాయి. నెక్స్ట్ పాలు కంప్లీట్ గా లేకపోతే 3 నెలల పిల్లలకి కూడా ఇది నార్మల్ గా అందులో పౌడర్ ఉంటదండి, అది తీసేసి వాటర్ లో కలిపైనా పర్లేదు, లేకపోతే మామూలుగా పాలల్లో కలిపైనా పర్లేదండి, తాగిపించచ్చు పిల్లలకి. సో చాలా బలంగా ఉంటది. సో ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు, ఎక్సలెంట్ సప్లిమెంట్ అని చెప్పొచ్చు. నిజంగా కొలెస్ట్రామ్ అనేది మన లోపల ఏమైనా టాక్సిన్స్ ఉన్నా, ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఇది కూడా కొలెస్ట్రామ్ ద్వారా నుంచి కూడా తీసేయచ్చు. నిన్న మనం చూసినాం కదండి, థమ్స్అప్ లో డెమో పరంగా వేసి చూపించిండ్రు. సో అట్లా పనిచేస్తుంది. సో ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ నోని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నోని కూడా ప్రతి ఒక్కరు వాడాలి. నోని అంటేనే నో ఆపరేషన్ నో ఇంజెక్షన్. ఇది నిజంగా ఎక్సలెంట్. నోని ఫ్రూట్ నుంచి తయారైతుందండి. ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఇది సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కువ దొరుకుతుందట. సో నిజంగా యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ అని చెప్పొచ్చు. సో
సో నిజంగా ఎలాంటి బ్యాక్టీరియా రాకుండా, ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తది. ఇమ్యూనిటీ కూడా ఇస్తది. అసిడిటీ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా క్లియర్ చేస్తదండి. సో ఇది ఏ సప్లిమెంట్ ఇచ్చినా కూడా నోని అనేది మనం ఇయ్యడం వల్ల ఏమైతదంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా క్లియర్ చేస్తది. సో అసిడిటీ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా క్లియర్ చేస్తది. సో అందుకనే దీన్ని పడిగడుపున వేసుకోవాలని చెప్తారు. సో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. చూడండి ఇక్కడే మీరు నో ఆపరేషన్, నో ఇంజెక్షన్ అంటేనే ఇది ఇలాంటి సప్లిమెంట్ అంటేనే మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు యూజ్ చేయాలండి నోని అనేది. సో ఆమ్లా అంటే ఇది ఉసిరితోటి తయారైందండి. ఉసిరికాయలని ఎండబెట్టి పొడి చేసి తయారు చేసిన సప్లిమెంట్ అండి. నిజంగా ఇది కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. విటమిన్ సి అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. కానీ మనం రోజు తినాలంటే తింటామండి. ఉసిరికాయలు మనకి రోజు దొరుకుతాయా? కానీ దొరకవు. కానీ మన వెస్టేజ్ చూడండి, ప్రతి ఒక్కరికి మనం ఆరోగ్యంగా ఉండాలని వెస్టేజ్ అనేది కాయని పొడి చేసి మనకి క్యాప్సూల్ రూపకంగా అందిస్తుంది. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆమ్లా అనేది కూడా వాడాలి. విటమిన్ సి అనేది కూడా కంప్లీట్ మనకి బాడీకి అవసరము. సో ఇది స్కిన్ కి, హెయిర్ కి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా వాడాలి. సో ఎక్సలెంట్ సప్లిమెంట్ అని చెప్పొచ్చు. అలోవెరా కూడా ఎక్సలెంట్ సప్లిమెంట్ అండి. ఇది చలువ చేస్తుంది బాడీకి. మీరు బాగా హీట్ అయిందంటే చూడండి, డైలీ మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి, ఈవినింగ్ ఒకటి వేసుకొని చూడండి. నిజంగా అసలు బాడీ చాలా కూల్గా ఉంటది. సో పైల్స్ ప్రాబ్లం ఏమన్నా ఉన్నా, మోషన్ ఫ్రీ లేకపోయినా, నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా నిజంగా అలోవెరా యూజ్ చేయడం వల్ల మనకి తొందరగా రిజల్ట్ అనేది వస్తుందండి. సో చాలా బాగా పనిచేస్తుంది అలోవెరా అనేది. హెయిర్ కి, స్కిన్ కి కూడా చాలా మంచిది. నెక్స్ట్ షుగర్ పేషెంట్స్ కి కూడా ఇది చాలా మంచిదండి అలోవెరా. సో డయాబెటీస్ పేషెంట్స్ కూడా ఇది కంపల్సరీ యూజ్ చేయాలి అలోవెరా అనేది కూడా. సో ఖచ్చితంగా మనం మామూలుగా అలోవెరా తింటే మంచిదని తెలుసు కానీ అలోవెరా తినము. సో నిజంగా దీన్ని కూడా మన వెస్టేజ్ అనేది ఒక క్యాప్సూల్ రూపకంగా చేసి మనకి అందిస్తుంది. సో ఎక్సలెంట్ సప్లిమెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ స్పిరులినా ఇది అయితే అసలు ఇమ్యూనిటీ బూస్టర్ అనే చెప్పొచ్చు. ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ స్పిరులినా అనేది వాడాలి. ఇందులో ఉన్న ప్రతి ఒక్క సప్లిమెంట్ వాడాలండి, ఏది తక్కువ కాదు. కానీ స్పిరులినా అనేది కంపల్సరీ ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ వాడాలి. ఎందుకంటే ఇది అసలు సముద్రపు నాచుతోటి తయారైందటండి. దీంట్లో ప్రతి ఒక్క విటమిన్స్, మినరల్స్ మనకు కావాల్సినంత ఎనర్జీని స్పిరులినా అనేది ఇస్తుంది. సో రోజంతా తినకపోయినా కూడా ఈ స్పిరులినా క్యాప్సూల్ అనేది ఒకటి వేసుకోండి. సో మనం ఎంత ఎనర్జెటిక్ ఉంటామో మనకే అర్థమవుతుంది. సో ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు స్పిరులినా అనేది. నిజంగా అలసట అనేది ఉండదు. చాలా బాగా ఏమంటారు మనకి ఎనర్జీ అనేది ఇస్తుంది బాడీకి అనేది. నిజంగా ఆస్ట్రోనాట్స్ యూజ్ చేస్తారండి. ఆస్ట్రోనాట్స్ మామూలుగా వెళ్ళే వాళ్ళు అక్కడ వాళ్ళకైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకోరు కదండి. వీళ్ళు రోజు పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి వేసుకుంటారట అండి. సో చూడండి, వాళ్ళు వేసుకుంటున్నారు అని అంటే దానిలో ఎంత పవర్ ఉన్నది అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. సో కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అనేటివి మనకి స్పిరులినా దొరుకుతాయి. రోజంతా తినకపోయినా దాని శక్తి అనేది మనకు వస్తుంది. సో ఖచ్చితంగా అండి ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ అనేది యూజ్ చేయాలి. ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి ఎవరైతే టాబ్లెట్స్ యూజ్ చేయము మేము, మాకు మింగనికి భయం అవుతుంది అనుకున్న వాళ్ళు మనకి ఇక్కడ స్ప్రేస్ కూడా ఇచ్చిందండి. సబ్లింగ్వల్ స్ప్రే నిజంగా ఎక్సలెంట్ పనిచేస్తాయండి. సో నిద్ర పట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మెలటోనిన్ స్ప్రే యూజ్ చేయండి. ఒక 5 to 10 minutes లో పడుకుంటారు. సో నిజంగా ఇది కూడా చాలా మంది యూజ్ చేస్తున్నారని విన్నా నేను. చాలా మంచి రిజల్ట్ ఉంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నిద్ర పట్టదు నాకు అనే వాళ్ళు మాత్రం కంపల్సరీ యూజ్ చేయండి. ఎక్సలెంట్ స్ప్రే అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సబ్లింగ్వల్ స్ప్రే, బయోటిన్ స్ప్రే ఎవరికైతే హెయిర్ ఫాల్ ఉన్నా కూడా, హెయిర్ ఫాల్ అనేది మనకి బయోటిన్ అనేది తక్కువ ఉంటేనే హెయిర్ ఫాల్ అవుతుందండి. సో మనకి ఇది ఖచ్చితంగా ఇది యూజ్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ ఉంటుంది, హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. సో ఖచ్చితంగా ఈ బయోటిన్ స్ప్రే అనేది ప్రతి ఒక్క లేడీ యూజ్ చేయాలండి, ఉమెన్ యూజ్ చేయాలి. ఎందుకంటే హెయిర్ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా యూజ్ చేయండి. చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటది. సో నెక్స్ట్ వచ్చేసి విటమిన్ డి స్ప్రే కాల్షియం, ఎవరైనా నార్మల్ గా నేను కాల్షియం వేసుకోను అది ఇది అని అనుకున్న వాళ్ళకి సబ్లింగ్వల్ స్ప్రే ఇవ్వండి. దీంతో పాటు అది ఇవ్వడం వల్ల ఇంకా తొందరగా రిజల్ట్ ఉంటది. సో మనము ఈ స్ప్రేస్ ఇవ్వడం వల్ల ఏమైతుంది అంటే అండి, క్యాప్సూల్స్ ఇది 90% తొందరగా పనిచేస్తుంది. తొందరగా మనకి
రక్త కణాలకి పోయి తొందరగా మనకి రిజల్ట్ అనేది తొందరగా చూపిస్తది. సో ఖచ్చితంగా అందరూ అందుకనే సబింగ్ల స్ప్రేలు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి అందరూ యూజ్ చేయాలి. విటమిన్ డి స్ప్రే గాని, విటమిన్ సి గాని, సి, విటమిన్ డి, అట్లనే మల్టీ విటమిన్ బి12 స్ప్రే. నేను చెప్పిన కదండి, విటమిన్ బి12 ఐరన్ ఫోలిక్ ఇవ్వడం వల్ల తొందరగా మనకి బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతది. సో విటమిన్ బి12 తక్కువ ఉంటే కూడా మనకి బ్లడ్ పెరగదు. సో ఖచ్చితంగా విటమిన్ బి12 ఐరన్ ఫోలిక్ అనేది కంపల్సరీ ఇవ్వండి. సో తొందరగా మనకి ఐరన్ అనేది పెరుగుతది. సో ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. అట్లానే మల్టీ విటమిన్, మనకి ఏవైతే విటమిన్స్ తక్కువ ఉన్నాయో, మినరల్స్ తక్కువ ఉన్నాయో, ఈ మల్టీ విటమిన్ వాడడం వల్ల మనకి బాడీకి కావాల్సిన విటమిన్స్ అన్ని మనకి దొరుకుతాయండి. ఎక్సలెంట్ సప్లిమెంట్స్ అని చెప్పొచ్చు, ఎక్సలెంట్ స్ప్రేస్ అని చెప్పొచ్చు. సో అట్లనే ఎనర్జీ బూస్టర్, నిజంగా ఎనర్జీ బూస్టర్ దాంట్లోనే ఉందండి, పేరు ఎనర్జీ బూస్టర్ అని. సో ఎవరికైతే ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ గా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు ఉన్నా కూడా ఈ ఎనర్జీ బూస్టర్ వాడడం వల్ల తొందరగా రిలాక్స్ అవుతారు. సో నెక్స్ట్ పవర్ అనేది తొందరగా ఇస్తుందండి. సో కంపల్సరీ ఎనర్జీ బూస్టర్ అనేది కూడా ప్రతి ఒక్కరు వాడాలి. సో ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఎక్సలెంట్ పనిచేస్తుంది. సో నేను ఇచ్చిన అండి రిజల్ట్ నేను ఇచ్చిన వాళ్ళ దగ్గరే ఉంది. సో కంప్లీట్ జీరో ఉన్నది, వాళ్ళకి ఎంతవరకు అయితే కావాలో కౌంటింగ్ అనేది వచ్చింది ఎనర్జీ బూస్టర్ యూజ్ చేయడం వల్ల. సో మంచి ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. సో అట్లనే మల్టీ విటమిన్ గమ్నీస్, ఇవి కూడా చాలా బాగా పనిచేస్తాయండి. మల్టీ విటమిన్, ఇందులో ప్రతి ఒక్క విటమిన్ ఉంది, ఏ బి సి డి ఈ ప్రతి ఒక్క విటమిన్ ఉందండి. రోజు ఒకటి పిల్లలకి ఇచ్చినామంటే వాళ్ళకి ఎంతవరకు మనం ఇచ్చే ఫుడ్ లో విటమిన్స్ ఉన్నాయి అనుకుంటాం కానీ సో కంప్లీట్ అవి ఏంటంటే కల్తీ ఫుడ్. సో ఈ విటమిన్స్ అనేటివి మనం అందివ్వడం వల్ల ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. సో వాళ్ళకి కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్ అన్ని అందుతాయండి. సో ప్రతి ఒక్కరు, పిల్లలకే కానివ్వండి మనం కూడా తీసుకోవాలి. సో ఖచ్చితంగా రోజు ఒకటి తినడం వల్ల మనకు కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్ అన్ని అందుతాయి. సో మల్టీ విటమిన్ గమ్మీస్ కూడా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. సో ఇమ్యూనిటీని పెంచుతుంది. నెక్స్ట్ వచ్చేసి సిఎండి డ్రాప్స్, సిఎండి డ్రాప్స్ కూడా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇది ఏంటంటే గ్రేట్ సాల్ట్ లేక్ ఆఫ్ అక్కడ నుంచి తయారైందండి. నిజంగా సాల్ట్ లేక్ నుంచి ఇచ్చిండట. ఇది రోజు మనకి 21 డ్రాప్స్ మన బాడీలోకి పోవాలట. సో అంటే లీటర్ బాటిల్లో 7 డ్రాప్స్ వేసుకోవాలి. 21 అంటే 21 డ్రాప్స్ మన బాడీలోకి పోవాలంటే నిజంగా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఇది ఇది యూజ్ చేయడం వల్ల కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా, అట్లాంటి లోపల ఏమన్నా ఫంక్షనింగ్ కరెక్ట్ లేకపోయినా కూడా ఈ సిఎండి డ్రాప్స్ యూజ్ చేయడం వల్ల ఫంక్షనింగ్ అనేది కరెక్ట్ జరుగుతుంది. సో గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా క్లియర్ చేస్తుందట అండి. నిజంగా ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుతుంది. నిజంగా చాలా బాగా పనిచేస్తుంది అండి. ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మన వాటర్ లో ఏవైతే తాగుతామో మినరల్స్ మనకు అందాయి కదా. సో ఈ సిఎండి డ్రాప్స్ యూజ్ చేయడం వల్ల ప్రతి ఒక్క విటమిన్స్, మినరల్స్ అనేటివి అందుతాయి. సో ఖచ్చితంగా ఈ మినరల్ డ్రాప్స్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి క్రిల్ ఆయిల్. క్రిల్ ఆయిల్ గురించి మొన్న భరత్ సార్ మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. సో ఇది కూడా నిజంగా ఎక్సలెంట్. ఒక క్రిల్ ఫిష్ నుంచి మనకి తయారైందండి, రొయ్య నుంచి తయారైంది. సో ఇది బ్లాకేజెస్ ఏమన్నా ఉన్నా కూడా, స్ట్రోక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా, జాయింట్ లూబ్రికెంట్స్ ప్రాబ్లమ్స్, మెమొరీ ప్రాబ్లమ్స్, స్కిన్ కూడా రిపేర్ చేస్తుందట అండి. ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. మైగ్రేన్ పెయిన్స్ ఎలాంటివి ఉన్నా కూడా క్రిల్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటది. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు ఆ రోజు భరత్ సార్ ఇచ్చిండ్రు. సో నిజంగా క్రిల్ ఆయిల్ అనేది ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. సో ఇందులో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఎక్సలెంట్ సప్లిమెంట్ అని చెప్పొచ్చు అండి. బ్లాకేజెస్, క్లాట్స్ ఏమున్నా కూడా కొలెస్ట్రాల్ ని కూడా మొత్తం క్లియర్ చేస్తుంది. ఎక్సలెంట్ సప్లిమెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సీబక్తాన్. ఇది అసలు సీబక్తాన్ అనేది హిమాలయస్ లో దొరుకుతుందట అండి. దీంట్లో ఒమేగా 3, 6, 7, 9 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయట. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ సి, ఏ, ఈ పుష్కలంగా ఉంటాయి ఇందులో. సో ఇందులో ఇది బ్రెయిన్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ చేస్తుంది. అట్లనే ఎవరికైతే బ్లడ్ చిక్కగా ఉంటది అంటారో అది చిక్కబడకుండా చేస్తుందట అండి. పల్చగా చేస్తుంది, చిక్కబడిన దాన్ని కూడా పల్చగా చేస్తుంది. కంపల్సరీ సీబక్తాన్ అనేది ప్రతి ఒక్కరు యూజ్ చేయాలి. దీని గురించి మనకి మోడీ కూడా చెప్పారు సీబక్తాన్ దాని గురించి. సో ఖచ్చితంగా ఈ సీబక్తాన్ అనేది ప్రతి ఒక్కరు యూజ్ చేయాలి. అట్లానే బీపీని కూడా కంట్రోల్ చేస్తుందండి. ఎక్సలెంట్ సప్లిమెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ కాంబయోటిక్స్ కూడా, ఇది కూడా మల్టీ విటమిన్ అని చెప్పొచ్చు అండి. ఇమ్యూనిటీ బూస్టర్ అనే చెప్పొచ్చు. ఇది కూడా కాంబయోటిక్స్ అనేది మన డైజెస్టివ్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అట్లనే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా, బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా తగ్గిస్తుందండి. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గిస్తుంది.
ఏమన్నా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమన్నా ఉంటే బ్యాక్టీరియాని తీసేస్తుందండి ఖచ్చితంగా. ఈ కాంబయోటిక్స్ అనేది కూడా కంపల్సరీ ప్రతి ఒక్కరు వాడాలి. ఇందులో ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ అని ఉంటది. ప్రోబయోటిక్స్ మంచి బ్యాక్టీరియా పెరగడానికి ఆహారాన్ని అందిస్తుందండి. ఇమ్యూనిటీ ఎవరికైనా తక్కువగా ఉంటే ఇది ఇవ్వడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేయాలండి. ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని సప్లిమెంట్ అని చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అట్లనే ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్స్ కూడా ఉన్నాయండి. సో ఇది హ్యాండ్ వాటర్ ప్యూరిఫైర్ అంటే ఏదంటే మనం ఎటైనా వెళ్ళినప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం వాటర్ తాగడానికి ఇబ్బంది పడతాం కదా. సో దీన్ని యూజ్ చేయడం వల్ల మనకు కావాల్సిన ఏదైతే మనం షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ వాటర్ తాగుతామో సో అట్లా ఉంటాయండి వాటర్ దీంట్లో కూడా. సో ఎక్సలెంట్, క్యారీ చేయొచ్చు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు. చాలా బాగుంటదండి ఇది కూడా. హ్యాండ్ క్యారీ చేయొచ్చు. ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వాటర్ ప్యూరిఫైయర్. దీని గురించి అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు అండి. వాటర్ ప్యూరిఫైయర్ గురించి ఇది వాడుతున్నప్పటి నుండి నాకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. సో నిజంగా ఇది ఒక 4 లోపల మనకి 4 ఫిల్టర్స్ ఉండేయండి. 4 ఫిల్టర్స్ నుంచి వాటర్ ఫిల్టర్ అయ్యి మనకి వాటర్ అందిస్తుంది. నిజంగా ఎలాంటి రిపేర్ రాదు. చూడంగానే చాలా బాగుంటది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఈ వాటర్ తాగడం వల్ల చాలా స్వీట్ అండ్ సాఫ్ట్ ఉంటాయి వాటర్. సో బయట ఏవైతే మనము వాటర్ తాగుతామో దాంట్లో ఎలాంటి కంప్లీట్ మినరల్స్ కానీ ప్రోటీన్స్ ఇలాంటి ఏమి ఉండవు అందులో. కానీ ఇక్కడ మన ఈ ప్యూరిఫైర్ తాగడం వల్ల తాగినప్పటి నుంచి మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదండి. వాటర్ ఇన్ఫెక్షన్స్ అంటారు, ఈ ఇన్ఫెక్షన్స్ అంటారు కదా. దీంతో ఈ ప్యూరిఫైర్ తోటి అయితే ఏ ప్రాబ్లమ్స్ అనేది మాకు రాలేదు. నా అండర్ లో నేను నియర్లీ 20 ప్యూరిఫైర్స్ సేల్ చేసిన. సో నా టీమ్ నేను కలిసి. సో నిజంగా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు అండి ప్యూరిఫైర్. ఇప్పటి వరకు ఎలాంటి డిఫెక్ట్ లేదు. ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ ఇంట్లో ఈ వాటర్ ప్యూరిఫైర్ అనేది ఉండాలి. సో వాటర్ ప్యూరిఫైర్ డెమో కూడా చూడొచ్చు మనము. ఎక్సలెంట్ ప్యూరిఫైర్ అని చెప్పొచ్చు. నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ప్రోడక్ట్స్. ప్రతి ఒక్కరండి ఈ సప్లిమెంట్స్ అన్నిటి వాడాలి, అందరు యూజ్ చేయాలి. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. స్క్రీన్ స్టాప్ చేయండి మేడం. మేడం చేస్తా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. సో ఇవి మనం వెళ్తాం కదండి హోమ్ డెమోకి వెళ్ళినప్పుడు మన దగ్గర ఇవన్నీ చెప్పుకోవడానికి మనకి ఏం కావాలండి, కంపల్సరీ మన దగ్గర బుక్ అయితే ఉండాలి. సో ఇవన్నీ ఇప్పుడు నేను ఇట్లా చెప్పిన అంటే బుక్ చూసుకుంటానే చెప్పిన. నార్మల్ గా సార్ మనకి అది పంపించిండ్రు కాబట్టి చెప్పిన. సో నేను ఇవన్నీ చెప్పాలనుకుంటే అక్కడ ఓపెన్ చేసి అయితే చూపించి నేనైతే చెప్పలేను కదండి. సో ఇక్కడ చూడండి బుక్ ఎవరికి కావాలన్నా కూడా ప్రతి ఒక్కటి ఇందులో సిఓ ప్లాన్ ఉంటది. నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్క సప్లిమెంట్ గురించి ఉంటది. ఏ డిసీజ్ కి ఏ సప్లిమెంట్స్ ఇవ్వాలో అనేది కూడా ప్రతి ఒక్కటి ఇందులో ఉంటదండి. సో ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఈవెన్ 5% నుంచి పెద్ద లీడర్ అయ్యే వాళ్ళ దగ్గర కూడా ఈ బుక్ అనేది కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే ప్రతిసారి మనం ఎవరిని అడగలేం కదా. సో ప్రతి ప్రోడక్ట్ గురించి డీటెయిల్ గా దీంట్లో ఉంది. సో సిఇఓ ప్లాన్ కూడా ఉందండి. ఖచ్చితంగా దీన్ని యూజ్ చేయండి. ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ మీ అప్లయన్స్ అడగండి, మీ అప్లయన్స్ దగ్గర ఉంటది. సో నేను మొన్ననే ఒక 10 బుక్స్ దాకా తీసుకున్నా. సో ఆ 10 బుక్స్ నా దగ్గర ఒక్కటి కూడా లేవు. అంటే ఈ బుక్ ఇంపార్టెన్స్ తెలిసిన వాళ్ళు కంపల్సరీ దీన్ని యూజ్ చేస్తారండి. మీ అప్లయన్స్ అడగండి, ఈ బుక్ అనేది తీసుకోండి. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. నిజంగా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో నేను ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అందించిన అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు సూపర్ మౌనిక మేడం, సూపర్ ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ మేడం. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా అంటే బుక్ అంటే ఇట్లానే ఎక్స్ప్లెయిన్ చేయాలి నిజంగా. అంటే ప్రతి ఒక్క దాని మీద కూడా మేడము 1 2 అంటే షార్ట్ అండ్ స్వీట్ గా ఎంత బాగా చెప్పింది. ఒక దగ్గర 1 hour కంప్లీట్ అయిపోయింది బుక్ ఎక్స్ప్లెనేషన్ అనేది. నిజంగా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు మేడం. చూడండి లీడర్స్, మనము ఇప్పుడు మన దగ్గర ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, ఇన్ని ప్రొడక్ట్స్ తోటి మనం 160 చేయలేమా, కోర్ చేయలేమా? 450 ప్రొడక్ట్స్ ఉన్నాయి, ప్లస్ 450 ప్లస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. 450 ప్లస్ ప్రొడక్ట్స్ తోటి జస్ట్ 160 పీవీ చేయమని చెప్తున్నాం మనం. అంటే ఇక్కడ చూడండి, ఒక్కొక్కరికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇంట్లోకి సంబంధించిన ఎవరికి ఏదో ఒక డిసీజ్ అయితే ఖచ్చితంగా ఉంటది కదా.
తెలిసిన వాళ్ళకు కస్టమర్ వైజ్ గా కూడా మనం తీసుకొచ్చుకొని ఆర్డర్స్ తీసుకొచ్చుకొని మనం 160 చేస్తే అయిపోతుంది. ఎన్ని సప్లిమెంట్స్ ఉన్నాయి, ఎన్ని డిసీజ్ కి సప్లిమెంట్స్ ఉన్నాయి మన దగ్గర, మేడం మాటలు విన్నారు కదా, ప్రతి ఒక్కదానికి మన దగ్గర సొల్యూషన్ ఉన్నది. దీన్నే ఈ ప్రొడక్ట్స్ పట్టుకునే మనం 160 చేయాలి, ఖచ్చితంగా 500 చేయొచ్చు. అసలు నేను తలుచుకుంటే 500 చేయొచ్చు అని చెప్తా ఇన్ని ప్రొడక్ట్స్ తోటి. మనం జస్ట్ 160 చేయమని చెప్తున్నాం. నిజంగా ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ మేడం. ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క లీడర్ కి అర్థమైందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రోడక్ట్స్ గురించి మనం తెలిస్తేనే వేరే వాళ్ళకి చెప్పడానికి ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే మనకే తెలియకపోతే ఈ సప్లిమెంట్స్ ఏంటిదని మనం వెంటనే మనకు తెలియకపోతే నిజంగా వీళ్ళకి ఏం తెలియదు అనుకుంటారు. అదే మనము షార్ట్ అండ్ స్వీట్ కైనా పర్లేదు, అది చెప్పగలగాలి మనం, అంతే దేనికి పనిచేస్తుంది అని చెప్పగలిగితేనే మనం ఇక్కడ ఒక గ్రేట్ లీడర్ గా, కమిట్మెంట్ తీసుకున్న లీడర్ గా అనిపిస్తుంది. నిజంగా ఎక్సలెంట్ పీపీటీ ప్రజెంటేషన్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మన అందరి కోసం, మన టీం కోసం ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ మనకు ప్రతి శనివారం కూడా ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా ఇదే బుక్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటది. అది ఒకటి డిసైడ్ అయినా ఈ రోజు ప్రతి ఒక్క లీడర్ కూడా మీరు ముందుకు వచ్చి మీరే చేస్తామని చెప్పాలి. ఇప్పుడు సిల్వర్లు ఉన్నారు, బ్రాంజులు ఉన్నారు, మన దాంట్లో కుప్పలు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మీరే ముందుకు వచ్చి నేను చేస్తాను మేడం శనివారం సెషన్ అని అడిగారు అనుకోండి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం మేము, వరసారి గారు, నేను కానీ. కాబట్టి ఇప్పుడే చెప్తున్నా, నెక్స్ట్ శనివారం ఎవరో మీరే డిసైడ్ చేసుకోరు. అది కూడా సిల్వర్ దానిలో డిసైడ్ చేసుకోండి. సిల్వర్ పొజిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిసైడ్ చేసుకోండి. తర్వాత బ్రాంచ్కి ఇద్దాం. బాబు సార్ కానీ, లక్ష్మీ మేడం కానీ, ఎంతో మంది ఉన్నారు సిల్వర్లు మన దాంట్లో. ఇప్పుడు విన్నింగ్ స్టార్ నుంచి కుప్పలు సిల్వర్లు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మీరు ఇక్కడ చెప్పొచ్చు. ఎందుకంటే మీరు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తేనే మీ టీం కి మీరు లీడర్ అవుతారు. మీరే హైలైట్ అవ్వాలి కదా మీ టీం కి. ఎంతసేపు మేమే చెప్తాం పీపీటీ ద్వారా. అంటే మీరు అందరు కూడా ఖచ్చితంగా ముందుకు రావాలి. ఎందుకంటే బుక్ ఇన్ఫర్మేషన్ అనేది ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. మనం ఎన్ని ఎక్కువ సార్లు చెప్తే అంత పర్ఫెక్ట్ అవుతాం. ఇక్కడ మనం అనుకుంటాం కావచ్చు చెప్పిందే మళ్ళీ చెప్పడమా అని. లేదు, మనం ఎన్నిసార్లు చెప్తే అంత పర్ఫెక్ట్ అవుతాం ఇక్కడ. అంటే ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ ఉంది అనుకోండి, ఇప్పుడు దాన్నే 100 సార్లు రాస్తాం ఏదైనా. అప్పుడు సపోజ్ ఒక బుక్ అనుకోండి, ఎగ్జాంపుల్ పిల్లలు రాస్తా ఉంటారు కదా డిక్టేషన్. ఒకటే క్వశ్చన్ ని మనం ఆన్సర్లు ఏం చేస్తారు, ఒక 10 times 20 times రాసుకొని రమ్మని చెప్తారు టీచర్లు. ఎందుకంటే వాళ్ళకు ఆటోమేటిక్ గా తెలియకుండానే వాళ్ళకి ఆన్సర్ వచ్చేస్తుంది. అది ఇక్కడ కూడా అంతే. ఒక 100 సార్లు చెప్పినాం అనుకోండి బుక్ ఎక్స్ప్లెనేషన్ అనేది, మనకు ఆటోమేటిక్ గా మనం నోటెడ్ అయిపోతాయి అన్ని కూడా, సప్లిమెంట్స్ కూడా. ఎవరైనా అడిగితే చిటికలా మనం చెప్పగలగాలి. ఎవరికైనా డిసీజ్ ఉన్నదంటే చిటికలా మనకు అది గుర్తుకు రావాలి. ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఉందనుకోండి, కాంబయాటిక్స్ గుర్తు రావాలి, ఫైబర్ గుర్తు రావాలి, అది వరకు గుర్తు రావాలి మనకు. అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ ప్రోడక్ట్ బుక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వస్తుంది మనకు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ముందుకు రండి. మీ అంతటా మీరు సెషన్లు చేయండి ఖచ్చితంగా. అదే నెక్స్ట్ శనివారం అని చెప్పిన కదా, ఎవరైతే వస్తారో మీరు ముందే పేరు ఇవ్వండి. భరత్ సార్ కానీ నాకు కానీ ఫోన్ చేయొచ్చు. అది విన్నీ స్టార్ నుంచే కావచ్చు, విన్నీ ఫ్యామిలీ నుంచే కావచ్చు. ఎవరు ముందు ఫోన్ చేస్తే వాళ్ళకే నెక్స్ట్ శనివారం సెషన్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ముందుకు వచ్చి సెషన్స్ చేయండి. ఇంకొక విషయం అండి, ఈ రోజు మనకు ఇప్పుడు 14th అనేది మనకు దగ్గర పడుతుంది. టైం అనేది తొందర గడిచిపోతుంది. కాబట్టి 160 పీవీ అయితే ఇంకా ఎవరైతే కంప్లీట్ చేయలేదో, మనం లీడర్ కాబట్టి మనం 1 lakh తీసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు ముందే చేయాలి. మన డౌన్లైన్స్ చేసినాక మనం చేద్దాం, మన అప్లైన్ చేసినాక మనం చేద్దాం, అట్లుండద్దు మన యాటిట్యూడ్ అనేది. ఇక్కడ మనం ఫస్ట్ చేయాలంతే. మనం ఫస్ట్ ముందు లైన్ లో మనం ఉన్నామా లేదా చూసుకోవాలి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మీరు 160 పీవీ కోర్ కంప్లీట్ చేయండి. చేసిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అండి. భరత్ సార్ సెషన్ కి మీరు అందరు కూడా రెడీ అని అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు 160 పీవీ చేయాలంటే ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనం దేని మీద అయినా కూడా ఇక్కడ బిజినెస్ చేసుకోవచ్చు అండి. బ్యూటీ ఉంది, హెల్త్ ఉంది, వాటర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి, ఆ ఇంట్లోకి సంబంధించినవి ఉన్నాయి. ఒక్క కస్టమర్ దొరకడా మనకు? ఖచ్చితంగా దొరుకుతారు కదా. మనం బయటికి వెళ్ళి పనిచేస్తే ఖచ్చితంగా ఒక కస్టమర్ అనే దొరుకుతారు మనకు. హెల్త్ లో అయితే ఈజీగా దొరుకుతారు. నేను చెప్తున్నా కదా, హెల్త్ మీద వాడండి మీరు అంతే. ప్రతి ఒక్క ఇంటికి ఒక హెల్త్ ప్రాబ్లం ఉన్నది ఇక్కడ. వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు మనం హెల్త్ గురించి అడిగినాం అనుకోండి. కాబట్టి దాని ద్వారా మీరు పీవీలన్నీ కంప్లీట్ చేసుకొని మీరు గ్రూప్ లో పోస్ట్ చేయండి. ఎందుకంటే మంచి నాలెడ్జ్ అనేది ఇస్తున్నారు మీకు అందరు. మన టీం మెంటర్ కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా, ఇప్పుడు భరత్ సార్ ఎంత నాలెడ్జ్ ఇస్తున్నారు మీ అందరికి తెలుసు. 165 చేసిన వాళ్ళకి, మీ టీమ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా కావాలి కదా నాలెడ్జ్ అనేది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సెషన్ కి అటెండ్ అవ్వండి. 160 పీవీ కంప్లీట్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా అందరికీ కూడా మంచి ఇన్కమ్ రావాలి, మంచి పిన్స్ అనేవి అచీవ్ అవ్వాలి ఖచ్చితంగా మంత్ ఎండ్ వరకు అన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు అయితే ఫీడ్బ్యాక్స్ అనేవి ఏమి లేవండి, ఎందుకంటే మనకు 8:30 అవుతుంది కాబట్టి. మళ్ళీ ఈ రోజు మేడం గురించి రేపు మార్నింగ్ జూమ్ లో మీరు అందరూ కూడా మాట్లాడండి ఫీడ్బ్యాక్ అనేది. ఓకేనా? ఈ రోజుతో సెషన్ అనేది క్లోజ్ అవుతుంది.
థ్యాంక్ యూ సో మచ్ మేడం. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మౌనిక మేడం. ఇలానే సెషన్స్ చేయండి మన టీం కోసం. ప్రతి ఒక్కటి కూడా మీకోసం ఈ జూమ్ అనేది ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. బ్యాక్ ఓకే అండి, ఈ రోజు సెషన్ అనేది క్లోజ్ అవుతుంది. గుడ్ నైట్ ఆల్. మళ్ళీ రేపటి జూమ్ లో అందరం కూడా కలుసుకుందాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.